ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి ఈ పాడ్కాస్ట్ పరిచర్యను కొంతకాలం క్రితం ప్రారంభించాం. ఈ పాడ్కాస్ట్ పరిచర్య ద్వారా ఎంతోమంది దైవజనులను మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారి జీవిత సేవా సాక్ష్యాలను మరియు వారి అనుభవపూర్వకమైన సలహాలు, సూచనలు సంఘానికి తెలియజేయబోతున్నాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకు తెలియజేయండి. మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేస్తుండేవారు. 15-16 సంవత్సరాల వయసు మధ్యలో ఆయన ఒక పాము కాటు గురై చనిపోయారు. ఆయన ఆ కాలంలో నేను పూర్తిగా మద్యానికి బానిస అయిపోతుండేవాడిని. జాయిగా కొంచెం గొడవలు పడడం, ఆ దేవుని ఆత్మ నన్ను తాకి నేను చెప్పే ప్రతి మాట నిజంగా చాలా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కళ్ళ నీళ్ళు ఏడుపు 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 ఏడుపు. దేవుడు చాలా అద్భుతం చేసాడండి. నా సాక్ష్యం అంతా పంచుకున్నాను. ఎన్ని పాటలు రాశారు మీరు? ఉంటాడు 70 పాటలు ఉంటాయి. ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట. అప్పుడు ఆయన మాట చెప్పాడు, యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఇంకొకరు కూర్చుని వాళ్ళదైనా అని చెప్పాడు నాకు. మా ఇల్లు మొత్తం కాలిపోయింది. అప్పుడు నా ఆటో కూడా, అప్పుడు నేను ఆటోని ఇంటి దగ్గర పెట్టి ఉంచాను, ఆటో కూడా కాలిపోయింది. అయితే ఇంట్లో ఎవరు లేని టైంలో హృదయంలోనికి సాతానుగాడు నన్ను శోధిస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇలాంటప్పుడే ఆత్మహత్య చేసుకుంటారన్నాడు. ఈ పాట నా హృదయంలోకి ఈ పదాలు వస్తున్నాయన్నమాట. అప్పుడు ఈ పాట రాసుకున్నాను. పేదరకం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. మీరు విసి షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్ చేశారు కదా, అవును. మీకు ఎలా పరిచయం అయ్యారు వీళ్ళు? ఒక్కొక్క మాట ఈ క్షణమే పుస్తకం ఒకటి పరిచయం చదివాను నేను. బస్తాడు ఇనుప మొక్కల కంటే కాసు బంగారం విలువ చాలా గొప్పది. తర్వాత యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నదనే పాట వైజాగ్ తిమోతి గారండి. మీకు చాలా కాలం పిల్లలు లేరని చెప్పారు కదా, అంటే వివాహమైన ఎన్ని సంవత్సరాలకి పిల్లల్ని పొందుకున్నారు? ఇది కూడా ఒక మంచి దేవుని కార్యం చెప్పాలండి. బ్రదరు చావు బతుకుల్లోకి వెళ్ళారు, ఆయన బ్రతకడం, మళ్ళీ ఆయన రికవర్ అవడం అనేది ఒక మిరాకిల్ అని తెలుసుకున్నాను. అమ్మగారు మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందండి. నిజంగా మా అమ్మగారి కోసం తలుచుకుంటే ఇప్పుడు బాధపడతాను. అమ్మగారిని ఒక హాస్పిటల్లో, తమ్ముడిని ఒక హాస్పిటల్లో. నేను మీకు చెప్తున్నా, ఆ సమయంలో నాకు ఒకలాంటి ధైర్యం దేవుడు ఇచ్చాడు. ఈ జనరేషన్లో చాలా రకాల పాటలు వస్తున్నాయి. ఈ మధ్యన పాటల ద్వారా ఫేమస్ అవుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. తను కనబడి తను గొప్పలు చెప్పుకున్నాడంటే ఆటోమేటిక్గా తను పొగడపడుతున్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమను వాక్యం చెప్తుంది. ఇప్పుడు చివరిగా ర్యాపిడ్ ఫైర్. ఈరోజు మన క్రిస్టియన్ పాడ్కాస్ట్ తెలుగు ఛానల్లో లివ్ ఫర్ లార్డ్ అనే సిరీస్ ద్వారా మొదటి ఎపిసోడ్కి అతిథిగా వచ్చిన వారు పాస్టర్ ఇస్రాయేల్ గారు. ఒకప్పుడు వ్యసనాల బంధకాల్లో జీవించిన ఆయనను యేసుక్రీస్తు తన ప్రేమతో మార్చి, రక్షించి సేవకు పిలుచుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆయన ఎన్నో వ్యతిరేకతలను, సవాళ్లను ఎదుర్కొని దేవుని సేవ చేస్తూ ఆయన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలకు నిదర్శనంగా సుమారు 70 పాటలు రాసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలిచారు. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని సేవకులు ఇజ్రాయేల్ గారిని ఆహ్వానిద్దాం. వందనాలు సార్. వందనాలండి. బాగున్నారా? బాగున్నా సార్. మొదటిగా మీ సాక్ష్యాన్ని కొంచెం పంచుకోండి. తప్పనిసరిగా. తర్వాత మనం మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకేనండి. నా పేరు ఇజ్రాయేల్ అండి. నేను బొబ్బులెంక అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాను. ఓకే. మాది రాజమండ్రి దగ్గర కాతేరు అనే ఒక గ్రామము. మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేస్తుండేవారు. ఆయన పొలం కవులకు తీసుకుని దాన్ని పండిస్తుండేవారు. ఓకే. ఆయన నా వయసు 15-16 సంవత్సరాల వయసు మధ్యలో ఆయన ఒక పాము కాటు గురై చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మగారే కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుని ఆవిడ మమ్మల్ని పోషిస్తుండేవారు. మేము 5 పిల్లలు. అక్కకి పెళ్ళైపోయింది. తర్వాత నేను రెండోవాడిని. నా తర్వాత తమ్ముడు, తర్వాత 2 చెల్లెళ్ళు. పెద్ద ఫ్యామిలీ. అవునండి. అయితే వాళ్ళందరినీ మా అమ్మగారే పోషిస్తూ ఉండేది. మా నాన్నగారు బతికున్నప్పుడే నేను చదువు ఆపేసి, మాకు అప్పట్లో మా నాన్నగారు ఆ కూరగాయలు తేవడం, అమ్మడం, రెండు ఒక చిన్న బడ్డీ కొట్టు ఉండేది. ఓకే. ఆ కొట్టులో ఉండడంలో నేను స్కూల్ కూడా వెళ్ళేవాడిని కాదు. ఇంకా ఆ విధంగా కొట్లో ఉండిపోయాం. తర్వాత నాన్నగారు చనిపోయారు. ఇంక చనిపోయిన తర్వాత ఇంకా అమ్మగారు పని చేస్తున్నారు. నేను కూడా ఏదైనా పని చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఇంకా పనికి వెళ్ళిపోవడం ఉండేవాడిని. ఓకే. నా వయసు 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి
నిడదవాళ్ళు మా అమ్మమ్మ గారిది. ఓకే. మా మామీకి ఒక మౌల్డింగ్ వర్క్షాప్ ఉండేది. ఓకే అండి. దాంట్లో నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యి పని నేర్చుకున్నాను. 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాకు కొన్ని లోక సంబంధమైన అలవాట్లకి నేను అలవాటు పడ్డాను. అట్లకి కొంచెం సినిమాలు చూడడం అలా తిరుగుతున్నాను. రెండవదిగా సినిమాల్లో ఉన్న హీరోలు ఏ విధంగా అయితే ఏమైనా మద్యం తాగడం ఇలాంటి చేస్తున్నారు, అవి కూడా నాకు కూడా తాగాలనిపించి ఉండేది. తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు ఉండేది. ఇలా నా వయసు 20 సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ తిరిగి నేను నిడదవోలు నుంచి రాజమండ్రి దగ్గర ఉన్న కాతేరు, అదే మా సొంత ఊరు వచ్చేసాను, మా అమ్మమ్మ ఊరు దగ్గర నుంచి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను రాజమండ్రిలో ఒక వర్క్షాప్ పని చేస్తుండేవాడిని. ఆ పని చేసుకుంటున్నప్పుడు జీతం వచ్చేది అప్పట్లో 700 వచ్చేది వారానికి. అయితే కుటుంబ బాధ్యత మీరే చూసుకునేవారా? అంటే కుటుంబ బాధ్యత అంటే అమ్మగారు పోషిస్తూ ఉండేది. నాకు ఈ యొక్క చిన్న అలవాట్లకి అంటే సినిమాలకి చూడాలి అలవాటు అయిపోయి ఇంట్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వడం, లేదంటే లేదు. ఏదో అమ్మ అడిగితే ఎంతో కొంత 700 వస్తే ఒక 200 ఇవ్వడం, మిగతా డబ్బులు సొంతానికి వాడుకోవడం. అయ్యో, మరి అయితే బాధ్యత మీది కాదు. అంటే వాస్తవానికి అయితే మా నాన్నగారు లేని కారణంగా ఫ్యామిలీ బాధ్యత అంతా మీరు చూసుకోవాలి. కానీ నేను అప్పటికే పాడైపోయాను. అయ్యో, అప్పటికే పాడైపోవడంలో అమ్మ చెప్తూ ఉండేది. రెండోదిగా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది నా కోసం. కానీ ప్రార్థన చేస్తుండేది, కానీ ఆవిడ కూడా ఆత్మీయత అనబడుతున్న విషయంలో అయితే ఇప్పుడు మారిపోయాను కనుక ఆత్మీయత అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ టైంలో మా అమ్మలో కూడా నేను ఆత్మీయత చూడలేదు. వాళ్ళు బంధువులో లేదా స్నేహితులు, అమ్మ వాళ్ళు కూడా సినిమాలకు వెళ్తుండేవారు, ఇంట్లో టీవీ ఉండేది, సీరియల్ చూస్తుండేవారు. క్రిస్మస్ టైంలో మా ఊర్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు క్రిస్మస్కి డ్యాన్స్ ప్రోగ్రాంలకి వెళ్తుండేవారు. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆ టైంలో మా అమ్మాళ్ళు కూడా నాకు ఒక మంచి ఆత్మ సంబంధమైన బోధ చేసిన సందర్భాలు ఏమీ లేవు. వాళ్ళు మంచి వాకింగ్ చెప్పిన సందర్భాలు ఏమీ లేవు. నామకార్థంగా ఉండేవారంటారు. నామకార్థంగా ఉన్నారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను మారుమనసు పొంది ఆత్మీయత అంటే తెలిసి కనుక నేను చెప్తున్నాను అన్నమాటకి, నామకార్థంగా ఉన్నారు. ఓకే, అది పరిస్థితి. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ చర్చికి వెళ్తున్న కాదు, అందరూ కూడా ఎలాంటి వాళ్ళే. ఇంకా చెప్పాలంటే మా ఊరికి అప్పట్లో ఒక అలవాటు ఉండేది. మేము ఉండే ప్రాంతంలో ఏంటి అలవాటు అంటే, అది జాన్వరి 1 వస్తే మేమే సినిమాటర్లుగా అంటే రికార్డింగ్ డ్యాన్స్లు వేయడం. తర్వాత పండగ 3 సంక్రాంతి, ఈ పండగలు వచ్చినప్పుడు 3 రోజులు మేము తలకు కొంత డబ్బులు వేసుకుని ఈ విధమైన సౌండ్ సిస్టమ్ పెట్టుకుని 3 రోజులు మళ్ళా తర్వాత డొనేషన్ చేసి వాళ్ళ అందరి ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి డబ్బులని సమకూర్చుకుని, ఇంకా చెప్పాలంటే చాలా అవి చెప్పడానికి సిగ్గుగా ఉంది, చెప్పాలి తప్పదు. అది రాజమండ్రిలో డబ్బులు ఇస్తే డ్యాన్స్ వేయడానికి, మాతో కలిసి డ్యాన్స్ వేయడానికి ఆడవాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళని తీసుకురావడం, వాళ్ళతో కలిసి మేము కూడా సినిమాటర్లాగా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేయడం. ఇదే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది మాది. ఓకే, ఎందుకంటే మా ఏరియా అందరూ అలాగే ఉండేవారు. చర్చిలు చాలా ఎక్కువ ఉండి. మరి ఏ సేవకులు ఇది తప్పని ఖండించలేదండి ఆ రోజుల్లో? నాకు ఏమో ఇది ఖండించలేదు, నాకైతే ఎవరు చెప్పలేదు. అలా జరుగుతుండేది. ఆ కాలంలో నేను పూర్తిగా మద్యానికి బానిస అయిపోతుండేవాడిని. జాయిగా పూర్తిగా లోకంలో కలిసిపోయాను. ఇంకా అయ్యో, కలిసిపోయిన తర్వాత కొంచెం గొడవలు పడడం, ఆ విధంగా తిరగడం ఉండేది. తర్వాత 2000 సంవత్సరంలో నాకు ఒక స్నేహితుడు, మేమున్న ప్రాంతంలో అతను జేసీపీ ఆపరేటర్గా పనిచేస్తుండేవాడు. ఆయనతో కలిసి నేను జేసీపీ హెల్పర్గా జాయిన్ అయ్యాను ఆయనతో పాటు. ఓకే, హెల్పర్గా జాయిన్ అయ్యి ఆయనతో పనిచేస్తుంటే ఆయన నా స్నేహితుడు కనుక ఆయన చాలా త్వరగా నాకు వర్క్ నేర్పించాడు. 1 సంవత్సరంలో నేను కూడా వర్క్ నేర్చేసుకున్నాను. తర్వాత నేను ఇంకోటంటే అప్పట్లో డ్యూటీ డే అండ్ నైట్ డ్యూటీ అనమాట. ఓకే, ఈ డే అండ్ నైట్ డ్యూటీ చేసి డే అండ్ నైట్ ఆఫ్, సెలవు, ఈ డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత రోజు మేము తిరగడం తాగడం. అయ్యో, ఇది పరిస్థితి. మా ఇల్లు తాటకిల్లు. అంటే అప్పుడు నాన్నగారు చనిపోయి కదండి, ఇంకా అమ్మగారు ఇంకలా సహకారిగా ఆవిడ ఆకుకూరలు అమ్ముకోవడం, తిరగడం. విధంగా చెప్పాలంటే నిజంగా దేవుడు ఆవిడ చేసిన ప్రార్థన అలాగా అంత ఆత్మీయంగా లేకపోయినప్పుడు దేవుడు మంచివాడు కదండి, దేవుడు కృప కలిగినవాడు కదా. మా అమ్మగారిని చాలా చాలా అద్భుతంగా ఆయన సహకరించారు దేవుడు. ఆవిడ మమ్మల్ని అందరినీ పెంచుకుని వచ్చింది. 2003 వచ్చేటప్పటికి నేను ఇంకా పర్మనెంట్గా డ్రైవర్ అయిపోయాను. అంటే అప్పట్లో నాకు జీతం వచ్చి 4000 వచ్చేది. ఓకే, వచ్చిన డబ్బులతో మాత్రం కొద్దివరకు ఇంట్లో ఇచ్చేవాడిని, కొద్దివరకు నా సొంత అలవాట్లకి నేను వాడుకుని ఉండేవాడిని. ఓకే, ఆ టైంలో కూడా నాకు ఒక భయంకర బలహీనత వచ్చిందండి, కామెర్లు వచ్చినాయి. ఈ మధ్య అలవాటుకి రెండోదిగాను ఏదో రకరకాల తిళ్ళు తినడం, బయట తిళ్ళు తినడం, ఇవన్నీ ఓవర్ వెయిట్ చేసేయడం, రాత్రులు నిద్ర లేకపోవడం, ఇవన్నిటి వల్ల కామెర్లు బాగా ఎక్కువైపోయినాయి. అదేంటో తెలియదు. తెలియక మా అమ్మగారు చెప్పాను కదండి, ఆవిడేం చేసేది,
ఇలా హాస్పిటల్ తిప్పుతూ ఉండేది. కానీ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఎవరో ఒక ఆవిడ చెప్పారు ఏంటంటే, ఇది ఏదో మొత్తం మీద ఏ దెయ్యమో లేకపోతే ఏ చేతబడి ఉంటుంది, అదే ఇలాగ దగ్గరికి అక్కడ అలా గోకవరం సైడ్ వెళ్తే అక్కడ భూత వైద్యులు ఉన్నారు, తగ్గిపోద్దని చెప్పారు. ఓకే అండి. అప్పుడు నా స్నేహితులందరూ కలిసి తనకు కొంత డబ్బులు వేసుకుని నాకు ఇచ్చారు ఆ టైంలో. అలాంటప్పుడు మా అమ్మ వాళ్ళ మాటిని ఈ డబ్బులు పట్టుకెళ్ళి భూత వైద్యుడు ఖర్చు పెడదాం అనుకుంది. కానీ ఎందుకు ఆ రోజు నాకు మనసులో అనిపించింది, ఇలా కాదు, నాకు మా అమ్మతో అన్నాను మధ్యాహ్నం, అది ఆ రోజు అప్పటికి బాగా గుర్తుంది నాకు, 12:30 టైం వద్దు మధ్యాహ్నం. మా అమ్మ వాళ్ళు అలా పడుకుని నాకు ఏడుపు వస్తుంది ఆ టైంలో. ఏడుపు వచ్చి, అమ్మ ఓ పంచి డబ్బులుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేదంటే అలా వదిలే, భూత వైద్య దగ్గరికి వద్దులే, అవసరం వద్దన్నాను. ఆ మాటకి ఆవిడ కూడా ఏడ్చి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు తెలిసింది కామురులు అనే విషయం. ఓకే. అప్పుడు దాకా కామురులు అనే విషయం కూడా తెలియదు. ఇంకేలా జ్వరం అది అనుకుంటున్నారు అనమాట. ఆ రోజు అలా అన్న తర్వాత గొప్ప విషయం ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఆ రోజు నా మాట విని ఆవిడ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించుకుందంట. ఓకే. ఆ రాత్రి ఒక పాస్టర్ గారు మా అమ్మకి కల్లో కనిపించారట. కనిపించి, అమ్మ నేను మీ ఇంటికి వచ్చిన ఈరోజు మరి ఏంటి అంటే, అయ్యగారు ప్రార్థన చేయండి మా కోసం చెప్పిందంట. ప్రార్థన చేసిన తర్వాత మీరు భోజనం చేయాలి మా ఇంట్లో అందరు, మా అమ్మగారు ఆ కల్లో. ఓకే అండి. భోజనం చేసిన తర్వాత అమ్మ వెళ్తున్నాను అని చెప్తుంది అన్నారట ఆయన. అయితే సరే అమ్మ అన్నారట. అయితే పక్కన కొన్ని వంకాయలు కనిపించండి. మాది కూరగాయల వ్యాపారమే కదా, గదే కనుకుంటా దేవుడు అలా మాట్లాడుంటాడు. ఈ వంకాయలు ఉన్నాయంట ఒక పక్కన పుచ్చిపోయిన వంకలు ఉన్నాయంట, ఒక పక్కనేమో మంచి వంకలు ఉన్నాయంట. అయితే మనసులో పుచ్చిపోయిన వంకలు ఇవ్వాలా, మంచి వంకాయలు ఇవ్వాలా, ఇలా మా అమ్మగారు తర్జన భజన పడుతున్నారట. అయితే అనుకుందంట, ఏమున్నా లేకపోతే మంచిది ఇద్దాం దేవుడికి అనుకుని మా అమ్మ మంచి ఇచ్చిందంట. ఉదయం లేచిన తర్వాత మా అమ్మకి సంతోషం. రెండోది నా జీవితంలో కూడా ఒకలాంటి నాకున్న అనారోగ్యంలో కొంచెం ఓకే నేను మరలా తిరిగి ఆరోగ్యం పొందుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఓకే. నేను బాగుంటున్నా అనిపించింది నేను కూడా రోజు నుంచి తిరిగి మరలా బాగుపడడం స్టార్ట్ అయింది. ఓకే. తిరిగి నేను ఆ రోజు మొదలుకుని తర్వాత నేను మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతుని అయిపోయానండి, బాగున్నాను, దేవునికి స్తోత్రం. అలా జరిగిందంట. నాకు అనిపించింది దేవుడు దర్శించాడు అని నాకు అర్థమైంది, మా అమ్మగారికి అర్థమైంది. కానీ ఈ స్నేహితులు మరలా పరిచయం అవడం, తిరగడం కదండి. అయితే అంతవరకు కాకుండా తర్వాత కొంచెం నా వయసు కూడా పెరుగుతూ వస్తుంది. ఓకే. అప్పుడు నా వయసు పెరుగుతుంది, కానీ ఇంకా రకరకాల అలవాట్లు, కొన్ని విషయాల్లో అలా తిరగడం, బయట పిల్లలతో అదే స్నేహితులు తిరగడం, ఇంకా చెప్పాలంటే ఇంక యూత్ కదండి, ఏదో ఒకటి అలా వెళ్ళడం జరిగేది. ఇలా జరుగుతుంది. అయితే ఒక పెద్ద ఆవిడ ఏం చేసేవారంటే, ఆవిడ చర్చికి వెళ్ళేది, సంఘ పెద్దగా ఉండరు ఆవిడ. ఓకే. తనకి పెద్దవాడు, బాగా పెద్దవాడి. కానీ ఆవిడకి ఒక అలవాటు అండి, ప్రతిరోజు ఏదో ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ పోయిన ఆదివారం చర్చికి రాలేదంటే అమ్మ అని అడుగుతుండేది. పాస్టర్ గారు కాదు, ఈవిడ మామూలుగా సంఘంలో ఆవిడకి అలాంటి మనసు వచ్చింది. అడుగుతూ ఉంటేనే నేను కనిపించడం వల్ల అంటుండేది, నన్ను చర్చికి రావచ్చు కదా బాబు నువ్వు అంటుండేది. ఓకే. అంటే వస్తానులేండి అనుకోండి. కానీ తర్వాత ఒక రోజున ఆవిడ మాటకి నన్ను రావాలని ఉంది, సిగ్గేస్తుంది అని అన్నాను. సిగ్గేస్తుంది అంటే, లేదు ఉంటాను రాని, నన్ను తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్ళి నన్ను చర్చికి తీసుకెళ్ళింది. చాలా నిజంగా అది నన్ను దగ్గరుండి మరి తీసుకెళ్ళింది ఆవిడ ఇప్పుడు లేరు, చనిపోయారు అనుకోండి పెద్ద ఆవిడ అప్పుడు. అయితే తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళిన తర్వాత ఉన్నాను. ఆ వారం చర్చిలో నేను వెళ్ళడం బట్టి చర్చిలో వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవంగా మాట్లాడారు. ఏది ఎప్పుడు బయట ఎప్పుడు అలాంటి గౌరవం లేదు. అదే చర్చిలోకి వెళ్తే వాళ్ళు ప్రేమించడం, వందనాలు చెప్పడం, ప్రేమగా మాట్లాడడం చేశారు. ఇదంతా దేవుని ప్రేమ కదండి. అవునండి, ఆ విధంగా జరుగుతుంది. తర్వాత రెండో వారం కూడా చర్చికి వెళ్ళాను. అలా చర్చికి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇంకా ఓకే, నువ్వు ఒక విధంగా చెప్పాలంటే కనుక చర్చికి వెళ్ళిన తర్వాత అది అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క ప్రేమ నచ్చి చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. ప్రైజ్ లార్డ్. దేవుడి కోసం అంతగా తెలియదు నాకు, తెలియదు అసలు, వాక్యం చదవడం కానీ ఏం తెలియదు అసలు. ఇలా చర్చికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మారు మనసు పొందాలని ఉంది, కానీ మారువాడిని కాదండి. అంటే అయ్యో వెళ్ళి రావడం నేను మద్యం తాగడం అనేది కొంచెం తగ్గించాను, కాకపోతే పూర్తిగా మానలేదు. ఓకే, అంటే ఇంకా మారు మనసు లేదు. ఇలా జరుగుతున్నప్పుడు 2005 స్టార్ట్ అయింది. 2006 వచ్చేటప్పటికి ఇంకా మార్పు చెందడం జరిగింది. ఓకే. అయితే అది ఎలాగంటే, నేను మద్యం వదిలిపెట్టాను, కానీ పాన్ పరాకు, మాణిక్ చంద్ అని అప్పట్లో గుట్కలు ఉండి, అవునండి, అవి భోజనం చేసినట్టే అది ఎప్పుడు అది నవ్వడం ఇష్టం నాకు. ఓకేనండి. అప్పటికే ఆపరేటర్ అయిపోయి డబ్బులు వస్తున్నాయి. ఈ విధంగా మాణిక్ చంద్ మానేవాడిని కాదు, మద్యం మానేవాడిని కానీ మాణిక్ చంద్ మానలేదు, పాన్ పరాకు మానలేదు. ఓకే. చర్చికి వెళ్తున్నాను అప్పటికే. ఓకే. మారేడుమిల్లి మీటింగ్స్కి వెళ్ళానండి.
ఆహా. అంటే ఇక్కడ నేను వెళ్ళే పాస్టర్ గారు మారేడుమిల్లి మీటింగ్స్ తీసుకెళ్ళారు నన్ను. ఓకే. అక్కడ ఆ మీటింగ్స్లో దేవుని సేవకులు రామసాగర్ గారని పెద్ద ఆయన ప్లేయర్ చనిపోయారు, ఆయన కూడా. ఓకే. ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళనమాట. ఓకే. ఆ మీటింగ్స్లో పాస్టర్ గారు పాట పాడారండి. ఓకే. ఆ పాట ఏదంటే, ఇప్పుడు నేను మధ్యకాలం విన్నాను మనది, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికెదను ప్రభు. ఆ పాట నన్ను పట్టుకుంది. ఓకే అండి. పట్టుకుని ఆ పాట పాడుతున్న నాకు ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది. ఆ పాస్టర్ గారు పాడుతున్నాడు, అది ఎవరు రాస్తారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ పాట వాళ్ళు పాడుతుండే పట్టుకుంది. నేను మీటింగ్ అయిపోయి తిరిగి మళ్ళీ మా ప్రాంతం వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, భోజనం చేసే ముందు అక్కడ కాసేపు చట్నీ నుంచుని ఓకే. ఈ మాణిక్యాన్ని తీసుకుంటున్నాను. ఓకే. అప్పుడు ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు మాణిక్యందన వేసుకునే టైంలో మాట్లాడడం ప్రారంభించాడు. ఎలా మాట్లాడాడంటే దేవుడు మాట్లాడడం అనేది దాని అనుభవం ఉన్నవాడికి మాత్రం అర్థమవుతుంది. నేను అది ఎలా అంటే నా హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు, చెవులతో కాదు, హృదయంతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇది నువ్వు మందిరానికి వెళ్తున్నావు, చాలా దూరం మీటింగ్కి వెళ్ళొచ్చావు, అంత దూరం ప్రయాణం ఎందుకు చేస్తావు, నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు, దీన్ని కూడా నీ చేతనవ్వట్లేదా అని ప్రభు నన్ను అడిగాడు. ఓకే. నాకైతే మనీలో ఉంది దేవా, కానీ నా వల్ల కావట్లేదు అనుకునేటప్పటికీ హృదయంలో ఒక ప్రేరేపణ, యేసు రక్తము అనే పదాన్ని ఉపయోగించు, ఓకే అండి, నీకు ధైర్యం వస్తుంది అని నాతో అని చెప్పాను. ఇంకెవరు చెప్పలేదు ఆ విషయం. నాకు హృదయానికి తెలిసింది, నాకు అర్థమైంది, ధైర్యం వచ్చింది. ఓకే అండి. ఎప్పుడైతే చేతులు వేసుకున్నాను, అప్పటికే చేతులు వేసుకున్నది అలా పట్టుకుని యేసు రక్తం అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఇది కిందకు వంచేయాలని ధైర్యం వచ్చింది నాకు. హల్లెలూయా. అది కింద పడేశాను. ఇంకా నాకు అర్థమైంది, ఓహో ఈ పదాన్ని ఉపయోగిస్తే ఏదైనా జయించవచ్చు అని అర్థమైంది. ఓకే. ఇది ఎలా ఉండేది అంటే అండి, ఒక అరగంటకోసారి జ్ఞాపకం వచ్చేస్తుండేది. కానీ ఈసారి ఏంటంటే, చేతులు వేసుకున్నప్పుడు ఏసురక్తం ఉపయోగించినప్పుడు, ఈసారి జ్ఞాపకం మొత్తం ఏసురక్తం ఉపయోగించుకోండి. ఓకే అండి. ఇది ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడే ఏసు రక్తం ఇచ్చే. నాకు ఎవరు చెప్పగలదు ఇంకా ఆ పదాన్ని. ఆ పదం నాకు అర్థమైంది కదా. ఆ వచ్చిన ప్రతి క్షణం ఏసు రక్తం ఉపయోగించుకున్నానండి. దాని అలవాటు చాలా ఈజీగా పోయిందండి, చాలా ఈజీగా పోయింది. ఇక నా మారు మనసుకి మార్పు చెందాలనే పట్టుదల వచ్చినప్పుడు ఇదే పదాన్ని ఉపయోగించాను. తర్వాత మాణిక్యందాన పడతని పాన్పరాన్ని పూర్తిగా వదిలేశాను, మద్యం వదిలేశాను, మారు మనసును పొందడం ప్రారంభించాను. మార్పు జరిగిందండి. ఇది 2006లో పరిపూర్ణంగా మారు మనసు పొందేశాను. ఓకేనండి. 2006 ఒక యూత్ మీటింగ్ పెట్టాం. అప్పుడు చర్చికి వెళ్తున్నాం కదండి, నేను పాస్టర్ గారితో కలిసి యూత్ మీటింగ్ పెట్టి, యూత్ మీటింగ్లో నా సాక్ష్యాన్ని పంచుకోమని చెప్పారు అప్పుడు ఆ మీటింగ్లో. ఓకే. అది మా ఏరియాలో పెద్ద మీటింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద మీటింగ్ జరుగుతుండే. కానీ ఇది చాలామంది, ఇంచుమించు ఒక 20 చర్చిల్ని ఆహ్వానించి ఈ యవనస్తులు కొడుకు పెట్టించి దాంట్లో పాస్టర్ గారు, నేను దాన్ని ఒక సభ్యుని అంతే. కానీ ఆ మీటింగ్లో నా యొక్క మారు మనసును, నా యొక్క పద్ధతిని చూసి పాస్టర్ గారు కూడా నీ సాక్ష్యం పంచుకోవాలని చెప్పారు. ఆ సాక్ష్యం ఎక్కడంటే, నేను ఎక్కడైతే మద్యం తాగి తిరిగేవాడినో, ఏ ప్లేస్లో అయితే రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవాడినో, అదే ప్లేస్లో సాక్ష్యం చెప్పే అవకాశం ప్రభు ఇచ్చారు నాకు. హల్లెలూయా. ఆ ప్లేస్లో సాక్ష్యం చెప్తుంటే నాకు అక్కడ నిలబడిన తర్వాత దేవుని ఆత్మ నన్ను తాకి, నేను చెప్పే ప్రతి మాట నిజంగా చాలా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కళ్ళ నీళ్ళు, ఏడుపు. దేవుడు చాలా అద్భుతం చేసాడండి. నా సాక్ష్యం అంతా పంచుకున్నాను. నేను అలా ఒకటే చెప్పాను, ఎక్కడైతే నేను తాగి డ్యాన్స్ చేస్తున్నా అదే ప్లేస్లో మారు మనసు పొంది మీతో మాట్లాడుతున్నానని ఆ రోజు సభలో పంచుకున్నాను. ఈ విధంగా నా రక్షణ ఇదండి. నేను 2006 మే 25న నేను మారు మనసు పొంది బాప్తిసం పొందడం జరిగిందండి. ఆ తర్వాత నాకు వివాహం అయింది. ఓకే సార్, చాలా సంతోషం. చాలా మంచి సాక్ష్యం. నిజంగా ప్రభు ఆయన్ని ఆశ్రయించిన వారిని పడిపోయిన చోటే నిలబెడతాడు, అవమానించబడిన చోటే రెట్టింపు ఘనత ఇస్తాడు. మీరు గమనించారు లేదో, మీరు మొదట అక్కడ సాక్ష్యం చెప్పానన్నారు కదా, ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది. నిజంగా మరలా ఈ పాడ్కాస్ట్లో ఇలా మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. మరి మీరు సేవలోకి ఎలా వచ్చారు? మీ సేవా సాక్ష్యాన్ని కొంచెం పంచుకుంటారా? తప్పనిసరిగా అండి. అయితే నేను దేవుని వాక్యాన్ని కూడా చదవడం ప్రారంభించాను. బైబిల్ చదువుకుంటున్నాను, జాగ్రత్తగా చర్చికి వెళ్ళి వస్తున్నాను. ఓకే. నేను చేస్తున్న డ్యూటీ ఎలాంటిదంటే, డే నైట్ డ్యూటీ చేయాలి. ఒక్కొక్క ఆదివారం డ్యూటీ వస్తుండేది నాకు. ఓకే సార్. దేవుడిని చర్చికి అలవాటు ఇష్టపడ్డాను, మారు మనసు పొందాను. చర్చికి వెళ్తేనే నేను
తృప్తిగా ఉండగలుగుతున్నాను, చర్చికి వెళ్తేనే హ్యాపీగా ఉండగలుగుతున్నాను, రెండోది మీటింగ్స్ అనగా వెళ్ళిపోతున్నాను. ఇదివరకేమో వ్యసనాలకే గురయ్యి సెలవులు పెట్టడం జరుగుతుండేది. ఇప్పుడు ఆత్మీయత అంటే చర్చికి వెళ్ళడం ప్రారంభించి డ్యూటీ సెలవులు పెడతాం ప్రారంభించాను. ఓకే. అప్పుడు వచ్చిన జీతం ఇప్పుడు వచ్చిన జీతం కూడా ఒకటే. అప్పుడు తాటేకిల్లు, ఇప్పుడు తాటేకిల్లే కానండి. చర్చికి వెళ్ళిన తర్వాత అది ఇప్పేసుకుని శుభ్రంగా సిమెంట్ గోడలతో కట్టుకున్నాం, చాలా బాగా కట్టుకున్నాం. ఓకే. ఇల్లు బాగుంది. తర్వాత 2007లో నాకు వివాహం అయింది. ఇంకా చర్చికి క్రమం వెళ్తున్నాం, జరుగుతుంది, విషయం జరుగుతుంది. ఓకే. కంపెనీలో ఆదివారం నేను సెలవు పెడుతుంటే పక్క ఆపరేటర్కి కొంచెం బాధ కలుగుతుండేది. ప్రతి ఆదివారం నేను డ్యూటీ చేస్తున్నాను, అతను సెలవు పెడుతున్నాడు అని నా మీద కంప్లైంట్ చేయడం ప్రారంభించారు. ఓనర్లు నన్ను ఇబ్బంది పెట్టి నువ్వు ఎలాగైతే డ్యూటీ మానేమని చెప్పారు. అలా కొద్ది కాలం పడుతున్నావు అని మానేమంటే ఇంకా బాధ కలిగింది నాకు కూడా. ఇంక డ్యూటీ మానేమంటే ఎలాగా చేయలేం కదా. ఏంటి అబ్బా అని ఆలోచించినప్పటికీ నాకు ఆటో కొనుక్కోవాలని ఆలోచన వచ్చింది. ఆటో కొనుక్కుంటే నేను ఆటో తోలుకుంటూ నా సొంత పని కనుక నేను చేసుకున్నాను. నాకు ఇష్టమైతే ఆటో తోలుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టవచ్చు, చర్చికి వెళ్ళచ్చు ఇంకా అన్నట్లుగా నేను ఇలా చేస్తున్నాను. ఓకే అండి. చేస్తున్నప్పుడు నాకు నేను చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు ఒకసారి ఒక దర్శనం చెప్పారు నాకు. ఆవిడకి వచ్చింది దర్శనం. ఓకేనండి. ఏంటంటే ఎవరో పరుగున వచ్చి మా అక్క వచ్చి ఆవిడ పక్క తప్పు ఉంటే వెనకాల కనపడానంట. ఓకే అండి. ఆవిడ నా హృదయంలో బైబిల్ పెట్టిందంట. ఓకే అండి. ఇలా వచ్చింది నాకు దర్శనం చెప్పింది ఆవిడ. అప్పుడు అన్నారు సేవ చేయాలి వస్తుందేమో ఒకవేళ నువ్వు దేవుడిలాగా మాట్లాడని చెప్పింది. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కొంచెం అప్పుడు బాధ్యతలు కొంచెం నాకు అర్థమైనవి. ఓకే అండి. ఇదివరకు బాధ్యత లేదు, ఇప్పుడు బాధ్యత ఉంది. ప్రభుని నమ్ముకున్నాం, దేవుడు చెప్పాడు కదండి. అవునండి. తర్వాత చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయాలి, అమ్మకి సహకారంగా ఉండాలి, తమ్ముడు ఉన్నాడు, తను ఇంక కుటుంబ బాధ్యతలు నాకు అర్థమైంది. నాకు ఈ కుటుంబ బాధ్యతల మీద నాకు సేవ మీద అంతగా ఆలోచన ఏమి ఉండేది కాదు. అవునండి. వీటిని చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, ఎంత పేదరికంలో ఉన్నాం. ఆటో కొనక ముందు ఒక దర్శనం వచ్చింది మీకు కూడా, నాకు కూడా. ఆ దర్శనం ఏంటంటే నాకు కళలో ఓసన్న మినిస్ట్రీ సేవకులు ఏసన్ గారు, ఆయన అప్పట్లో లేరు కదండి ఆయన. అవునండి. ఆయన నాకు కనిపించారు దర్శనంలో. పిలిచి నన్ను పిలిచారు నా పేరుతో, ఇస్రాయేలు అని పిలిచారు నన్ను ఆయన. ఓకే అండి. నేను వందనాలు అయ్యగారు అన్నాను, నువ్వు సేవ చేయవయ్యా అన్నారు. నేను అన్నాను సేవ చేస్తానండి, మరి నాకు కొంచెం ఇబ్బందులు బాధ్యతలు ఉన్నాయి కదండి, అవి చూసుకోవాలి కదా అంటే, నువ్వు సేవ చేయి, నేను మొత్తం నీకు చూస్తాను కదా అన్నారు. చాలా స్పష్టమైన దర్శనం. అలా కదండి చేస్తానండి, నేను ఆటో తోలుకుంటూ చేస్తానని అన్నాను. ఇంకంతే, అక్కడితో అయిపోయింది విషయం. ఇంకా సమాధానం లేదు, నాకు లేదు. అదే ఇంకా నేను నా పని, ఆయన సమాధానం చెప్పలేదు, ఆయన నాకు సమాధానం చెప్పలేదు. ఇది ఒక దర్శనం అన్నమాట. ఓకేనండి. ఓకే. అయితే అయిపోయింది. ఆటో కొంటున్నప్పుడు, ఇంకా ఆటో కొనేసుకుంటానని సిద్ధపడుతున్నప్పుడు మళ్ళీ ఆటో కోసం కూడా ఒక దర్శనం వచ్చింది. ఆటో రాజమండ్రి పేపర్ మిల్లు ఆ యొక్క అప్పు ఎక్కిస్తుండగా ఒక చోట ఆగిపోయినట్టు ఆటో నన్ను పోలీసులు పట్టుకున్నట్టు వచ్చింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నేను పెద్ద పట్టించుకోలేదు. ఇంకా ఎన్ని మామూలు వస్తాయి కదా అనుకుని నేను ఆటో కొనేసాను. ఓకే. ఆ ఆటో తీసుకుని కాతేరులో ఒక 30 రూపాయలు ఆటో అంతే. ఇద్దరు ఎక్కారు, ఇద్దరు తీసుకుని 30 రూపాయలు రాజమండ్రిలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళానమాట. 30 రూపాయలు కిరాయికి. అక్కడ ఆటో ఆఫీస్ దగ్గర తిన్నంగా అక్కడ ఆపి, ఎదురుకుండగానే ఆపి డబ్బులు ఇమ్మంటే ఆ దిగిన వాళ్ళు, ఆయన దగ్గర 30 రూపాయలు ఉంది కానీ ఆయన 100 రూపాయలు ఇచ్చాడు నాకు చిల్లర మాట్లాడు. నా దగ్గర లేదండి, ఇప్పుడే ఫస్ట్ మీరు ఎక్కారు, నాకు డబ్బులు లేవు నా దగ్గర అంటే, ఆయన నా దగ్గర నాకు చిల్లర కావాలంటున్నాడు. ఈ లోపల వెనకాల నుంచి ఒక కారు ఆర్రన్ కొడుతున్నారు. నేను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు అనుకోని. ఈ లోపల ఎవరో చూసినప్పటికీ ఆటో అక్కడ వచ్చాడు. అయ్యో, పోలీసు అయినా వచ్చి పట్టుకున్నాడు. దిగి అన్నాడు, బండికి అయితే పట్టరాపన్నాడు. సరిగ్గా ఆటో ఆఫీస్ ఎదురుకుండా జరిగిన విషయం ఇది. ఆ తర్వాత ఈ 100 రూపాయలు ఇచ్చినోడు జేబెట్టుకుని 30 రూపాయలు చెరిపాడు. అదే ముందు చేస్తుంటే నేను సేవ్ అవుతున్నాను, కానీ దర్శనం నెరవేరాలి కదా మరి. మన విషయం అది అండి. సరే, ఇంకా మళ్ళీ అక్కడ నాకు 4,000 రూపాయలు ఫైన్ వేశారు. అయ్యో. జరిగిన ఆటో తోలుకుంటున్నాను, దర్శనాలు జరుగుతున్నాయి, సేవ పక్కగా దేవుడు చూపించాడు. అయిపోయింది ఇంకా సేవకి వెళ్ళాలి, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అయితే మా పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. చెప్పాను కదా మీకు, నేను మారు మనసు పొందడానికి ముందు వచ్చే మారేడుమిల్లి వెళ్ళాను. ఒక పాస్టర్ గారు రామ్ సార్, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడిచ్చారు మామూలుగానే. ప్రార్థన చేయండి, ప్రభు సేవ చేయబడితేనే తనేమో ఎలాగ ఆటో అంటున్నాడు అంటే ఆయనతో అన్నాను. ఆయన అన్నప్పుడు, ఏండి సేవ చేయొచ్చు కదా పాస్టర్ గారు, మీరు చేయొచ్చు కదా అని అడిగారు ఆయన. ఆ పాస్టర్ గారు తనను అలా కదా గారు చేస్తానండి నేను అని ఏసన్ గారికి దర్శనంలో ఎలా సమాధానం చెప్పానో ఈయనకి అదే సమాధానం చెప్తున్నాను. ఓకే. ఏ సమాధానం? చేస్తానండి, ఆటో తోలుకుంటూ చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన మాట చెప్పాడు,
యేసు ప్రభు కూర్చున్న గాడిద మీద ఇంకొకరిని కూర్చొని వాళ్ళదైనా అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. కాసేపు సమాధానం చెప్పలేకపోయాను. ఇంకా నేను సరేలేండి, సేవ చేయవయ్యా, దేవుడు గొప్పోడు, దేవుని సేవ చేసినప్పుడు ఎవడు నష్టపోడు, సేవ చేయి అన్నారు ఆయన. ఇంకా అంతే, ఆ మాట తీసుకున్నాను. కానీ దాన్ని హృదయపూర్వకంగా తీసుకోలేదు. కానీ కొన్ని బాధ్యతల వల్ల నేను దాన్ని ఏం చేయలేకపోయాను. వచ్చాను ఇంకా అలా సేవ. అయితే అక్కడి నుంచి ఏం చేస్తానంటే సువార్థికులతో కలిసి సువార్తకి వెళ్ళడం, ఆటో తోలుకోవడం చేస్తున్నాను. పరిచయలో ఉంటున్నాను. ఇది బాగానే ఉంది అనుకున్నాను. అయితే ఈ లోపల 2000 జాగ్రత్తగా అప్పుడు నాకు పెళ్ళి 2007 పెళ్ళి అయింది. జాగ్రత్తగా 2012 వరకు ఇలాగే జరిగిపోయింది. 5 years. 2012లో అప్పటికి మాకు పిల్లలు లేరు. అప్పటికి మా భార్య అప్పటికి ఒక ప్రెగ్నెన్సీ ఆవిడ పోయింది. అది 2012 ఫిబ్రవరి నెల. ఓకే అండి. ఆవిడకి పోయి ఆ గర్భిణీ పోయి అప్పుడు ఒక నెలంత అవుతుంది ఆవిడ అనుకున్నారు. మా ఇంటి పక్కన ఒక తాటికిల్లు ఉండేది. ఆవిడ బట్టలు అంటే ఉతకడానికి ఏం చేసిందంటే బట్టలు ఉతకడానికి వెళ్ళింది. బట్టలు ఉతకడానికి వెళ్ళి ముందు ఆవిడ పొయ్యి అంటించి ఆవిడ పొయ్యిలో ఏదో పెట్టుకుని ఇల్లు పొయ్యి కాలుతూ ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు అంటిపోయింది. అయ్యో. వాళ్ళ తాటికిల్లు దాదు కూడా వాళ్ళ తాటికిల్లు అలా కాలుకుంటూ పైకి వెళ్ళిపోయింది. పక్కన మా ఇల్లు అనమాట. ఓకే. మా ఇల్లు మొత్తం కాలిపోయింది. అప్పుడు నా ఆటో కూడా, అప్పుడు నేను ఆటోని ఇంటి దగ్గర పెట్టి ఉంచాను, ఆటో కూడా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నేను మొత్తం కాలిపోయిన తర్వాత ఇంకేం చేయలేదు, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అయితే నేను అప్పటికి దేవునిలో బాగున్నానండి, చక్కగా ఆత్మీయంగా ఉన్నాను. దేవుని అంటే నేను ఎవరితోనూ పట్టించుకునేవాడిని కాదు, అక్కడ విధానాలు కాదు. కానీ నాకు ఎందుకో దేవుని ఆత్మ నన్ను బాగా సమీపిస్తూ ఉండేది. నేను బాగా వాక్యం చదువుకోవడం, ఆత్మీయంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకోవడం, ఎక్కువగా ప్రార్థన చేసుకోవడం ఇలా జరుగుతుండేది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవడంలో, వాక్యం చదువుకోవడంలో, ఆత్మీయంగా ఉండాలి, నా సాక్ష్యం కాపాడుకోవాలని నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే నా ముఖ్య ప్రార్థన అంశం ఏదైనా ఉందంటే కనుక ప్రభువా నేను ఆత్మీయంగా ఉండాలి, ఇదే అంశం పెట్టుకునేవాడిని. ఎందుకంటే నాకు ఉపవాసం ఉన్నప్పుడు కూడా అధికారులు ఇదిగోని అడిగేవాడిని కాదు. ఆటో కాలిపోయిన తర్వాత ఆ సాయంత్రం పూర్తయి మొత్తం అది ఆర్పేసిన తర్వాత లోపలికి వెళ్తే నేను చదువుకునే బైబిల్ కాలిపోయిందంట, బూడిదైపోయింది. ఆ బైబిల్ చూస్తే నాకు అలాంటి ఏడుపు వచ్చింది, నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే నేను అప్పటికే దేవుళ్ళు ఇష్టపడుతున్నాను, దేవుడు అంటే బాగా నాకు ఇష్టమైంది. ఆటో కాలిపోయినందుకు బాధ లేదు, కానీ బైబిల్ కాలిపోయినందుకు బాగా బాధపడ్డాను. ఎందుకంటే ఇష్టం, దేవుడికి ఇష్టమైపోయింది నాకు అప్పటికి. అయితే అప్పటికి నా హృదయంలో మరొకసారి దేవుని ఆత్మ నాతో మాట్లాడడం నాకు అర్థమైంది. ఓకే, ఒకటే మాట, ఇంకెంతకాలం కొట్టబడతావు, ఇది నాకు అర్థమైంది. ఇంకెంతకాలం కొట్టబడతాను. అప్పుడు ఒకటే నన్ను దేవుడితో, దేవా నన్ను క్షమించు, నేను ఇక్కడి నుంచి పరిపూర్ణంగా సేవకు వస్తాను అన్నాను. నాకు అర్థమైంది. అలాగని దేవుడు నన్ను ఇలా అంటే దేవుని సేవ చేయమని ప్రభు చెప్పినప్పుడు వినలేదు నేను. ఇప్పుడు నాకు ఆటోవే లేదు, ఇంకా ఆటో తోలుకుంటూ సేవ చేద్దాం అనుకున్నాను, ఆటోవే లేదు ఇంకా అసలనే. ఇంకా ఇందులో నాకు ఏ విధమైన ఉపయోగం లేదు. అప్పటికే ఆటో కొనుక్కోవడానికి కొంచెం అలా చిన్న చిన్న కార్యక్రమం పనులు చేసుకోవడానికి కొంచెం అప్పు చేశాను ఆ టైంలోనే. కొంచెం అప్పులు కూడా ఉన్నాయి అప్పటికి. ఓకే, ఆ టైంలో నాకు 1,50,000 అప్పు ఉందండి. ఆ టైంలో 1,50,000 అప్పుడు ఎక్కువే కదా, అప్పుడు ఎలా తీర్చాలి అనుకునే పరిస్థితి అన్నమాట. అంతనే సేవకు రావడంలో భయపడి ఉన్నట్టు సేవ అంది అప్పటికి. అయితే ఆటో కాలిపోయిన తర్వాత ప్రభు సేవకు పిలిచిన తర్వాత నేను బొబ్బుల్లంక అనే ప్రాంతం దర్శనంలో, నేను మా భార్య నేను కూడా దర్శనం చూసామండి. ఆ ప్రాంతం చూపించాడు దేవుడు. మేము కాతీర ప్రాంతంలో ఒక వస్తువు కోసం వెతుక్కుంటున్నాం. ఎంత వెతికి దొరకపోతే ఒక పెద్ద ఆయన వచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించుకొని, మేము ఆటో ఎక్కితే ఆయన మాతో వచ్చి బొబ్బుల్లంక తీసుకెళ్ళి, ఈ ఊర్లో ఉంటుంది మీకు సంబంధించింది, మీరు ఈ ఊర్లో వెతుక్కోండి అని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత మేము ఆ ప్రాంతాన్ని చాలా క్లియర్గా 2012 మే 30 ఓకే పరిపూర్ణంగా నేను నా భార్య ఇద్దరం, అప్పుడు పిల్లలు లేరండి, అని పిల్లలు పుట్టలేదు, అప్పటికి గర్భిణి రావడం పోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, సేవకి వెళ్ళిన తర్వాత ప్రభు మాకు 2 ఆడపిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నా రక్షణ సేవా జీవితం. చాలా సంతోషం అండి పాస్టర్ గారు. దేవుడు అంటే తాను ఎన్నుకున్న గాడిద మీద మరొకరు ఎక్కడానికి ఆయన అంగీకరించడం అనే మాట నాకు చాలా కదిలించింది. నిజంగానే ఈరోజు చాలామంది సేవ చేస్తూ కూడా బహుశా వాళ్ళు పరిచారకులుగానో లేదా సహకారులుగానో ఉండటానికి వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ దేవుని సేవకి ఫుల్ టైం పిలువబడిన తర్వాత కూడా ఇంకా వేరొక ఆలోచన పెట్టుకోవడం, ఇది నిజంగా చాలా బాధాకరం. అవునండి. మీ సాక్ష్యం ద్వారా కొంతమందిని ఇది ఆలోచన చేస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే మీరు చాలా ఆత్మ సంబంధమైన పాటలు రాశారు. అవునండి. ఎన్ని పాటలు రాశారు మీరు? ఉంటాయి 70 పాటలు ఉంటాయి. 70 పాటలు. ఓకే అండి. వాటిలో మీ ఫేవరెట్ సాంగ్స్ కొన్ని చెప్తారా? అంటే నేను ప్రతి పాట దేవుని ఆరాధించడానికి రాశానండి. ఓకే. అందులో
ఒక పాట నా సాక్ష్య జీవితానికి సంబంధించిన పాట ఉంటుంది, ఒకసారి పాడి వినిపిస్తారా? తప్పనిసరిగా. ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట, ఏ కోశన నాలో మంచేది లేకున్నను, ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట, ఏ కోశన నాలో మంచేది లేకున్నను, దయ చూపిన దైవపుత్రుడా నా ధన్యత నీ కృపయే కదా, దయ చూపిన దైవపుత్రుడా నా ధన్యత నీ కృపయే కదా. ఆనాటి నా గతము బహుఘోరహీనము, నా తోటి వారికి ఎగతాళినైతిని, కరుణామయ నన్ను కరుణించుచు కనికరమే నాపై చూపావయా. చాలా సంతోషం అండి. మీ పాటల్లో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఇదే. స్తోత్రం. అందులో లాస్ట్ చరణం ఉంటుంది కదండి. నేను ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఒక పాట పాడడానికి అవకాశం దొరికితే మాత్రం ఈ పాట నేను పాడతాను. అందులో లాస్ట్ చరణం, నీ చేతిలో దీపమై నన్ను ఉంచిన యేసయ్య చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిగా. అద్భుతమైన పాట అండి. అయితే ఇంత మంచి పాటలు రాయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే నేను పాటలు పాడడం వచ్చేది కదా నాకు అసలు. ఇప్పుడు పాడేవాడిని సిగ్గుపడుతున్నాడు. ఓకే. ఒకటి పాడడం రాదు, రెండోదిగా సిగ్గుపడేవాడిని. అంటే అలవాట్లేదు కదండి, లోక సంబంధమైన అలవాట్లు. రెండోదిగా చర్చికి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు కదా. చర్చికి వెళ్ళిన తర్వాత కొత్త అంతానే. ఆ తర్వాత నేను సేవకి వెళ్ళిపోయిన తర్వాత నేను 100 రోజులు ఉపవాసం ప్రకటించుకున్నానండి. అంటే 100 రోజులు అంటే మొత్తం కాదు, అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏమి తినకుండా 6 గంటలకి భోజనం చేసేవాడిని. అదే ఒక పూట తినేలా. అలా 100 రోజులు ఉన్నాను. 100 రోజులు ఉన్న తర్వాత నేను ఒక రోజున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను దర్శనంలో ఆత్మచేత నింపబడ్డాను. ఓకే. ఆత్మచేత నింపబడ్డాను. నాకు భాషలు మాట్లాడడం ఏమీ నాకు తెలియదు అసలు, కానీ ఏదో భాష మాట్లాడుతున్నాను దర్శనంలో. నేను ఒక పాట కూడా పాడాను అనమాట విజన్లోనే. ఆ పాట నేను రాసిన పాట, ఎవరికి తెలియదు. అలా ఏదో పాట, కొత్త పాట పాడుతున్నాను. ఓకే. అంతే. అయిన తర్వాత నేను అలాగా ఉన్న టైంలో నేను సేవ చేస్తున్న ప్రాంతంలో గోదావరి దగ్గర ఉంటుందండి. అక్కడ అలా పైకి వెళ్ళేటప్పటికి అక్కడ నిలబడి అలా అటు ఇటు తిరుగుతున్నప్పటికీ ఓ పాట నా హృదయంలోకి వచ్చింది. పాడండి. అది, యేసయ్యా నన్ను నీ కొరకే బ్రతికించయ్యా, యేసయ్యా యేసయ్యా నేను నీతోనే ఉంటానయ్యా, యేసయ్యా నా మట్టుకైతే నేను బ్రతుకుట నీ కొరకే, చావైతే నాకు మేలే యేసయ్యా. ఈ పాట రాశానమాట ఫస్ట్. ఓకే అండి. నాకు అర్థమవుతుంది దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేరుతుంది, నాకు పాటలు పాడే వరాన్ని ప్రభు ఇచ్చారు, నాకు అర్థమైంది. ఆ పాట పూర్తి చేసుకున్న తర్వాత మరలా సింహాసనాసీనుడు అనే పాట, మీరు అది విన్నారు కదండి, సింహాసనాసీనుడు పాట పాడండి. అది కూడా, సింహాసనాసీనుడా మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును, సింహాసనాసీనుడా మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. ఆరాధన ఆలాపన నీకోసమే నా యేసయ్యా, ఆరాధన ఆలాపన నీకోసమే నా యేసయ్యా. ఏమిచ్చినా
తీర్చుట నాకు అది సాధ్యమా? ఏమిచ్చినా నీ రుణమును తీర్చుట నాకు అది సాధ్యమా? శుద్ధమైన హృదయముతో స్తుతి ధూపము వేయుట అది ఏ కదా నీకు ఇంపైనది. శుద్ధమైన హృదయముతో స్తుతి ధూపము వేయుట అది ఏ కదా నీకు ఇంపైనది. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్. అయితే ఇప్పుడు మీ ఆల్బమ్ సింహాసన సింధ ఆల్బము నేను విన్నాను. తర్వాత మిగిలిన పాటలను మీరు ఆల్బమ్ చేసినట్లేరు, చేయలేకపోయానండి. ఏంటి కారణం? ఏంటి? మంచి పాటలు రాశారు కదా, ఆల్బమ్ చేయొచ్చు కదా. అంటే ఇది అప్పట్లోనే ఈ ఈ ఆల్బమ్ చేయడానికి ఇది చాలా డబ్బులు అయినాయండి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సామిల్ మోరిస్ గారు, ఓకే, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా. అవునండి. అయితే ఆయన నా విషయంలో చాలా సహకరించారు. ఏంటంటే డబ్బులతో కూడిన పని, అప్పట్లోనే చాలా డబ్బులు అవుతుండే. ఒక ఆల్బమ్కి ₹1,00,000 అవుతున్న సమయం అది. కానీ ఆయన నాకు తక్కువని చేశారండి. ఇవన్నీ కూడా ఆత్మీయులు సహకరించారులేండి. అప్పుడు నా డబ్బులు ఏమి లేవు, కానీ తెలిసిన స్నేహితులు కొంతమంది సహకారంతోనే చేసిన పని ఇది. ఓకే అండి. ఇక తర్వాత మళ్ళీ చేయాలంటే ఇంకా నా వల్ల కాలేదు. నేను సేవ చేస్తున్న ప్రాంతం వాళ్ళందరూ కూడా విగ్రహారాధకులు ఉండే ప్రాంతం అన్నమాట. ఓకే, వాళ్ళందరూ కూడా ప్రభుని నమ్ముకునే వాళ్ళు కాదండి. వాళ్ళందరూ అన్యజనులు. వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తున్నాం. చిన్న సంఘం, ఒక 20 మంది సహవాసం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొత్తగా రావాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఓకే అండి. ఆ విధానం అన్నమాట. దానివల్ల మనకు ఆర్థికంగా కుదరలేదు, చేయలేకపోయాం. కానీ ఆత్మ సంబంధమైన పాటలు, ప్రభువుని మాత్రమే గణపరిచే పాటలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఒక పాట పాడి వినిపించండి, తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్దాం. ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా, నిన్ను ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. నాకున్న ప్రాణముతో స్తుతింతును యేసయ్యా, నా బ్రతుకు దినములన్నీ నా పూర్ణ హృదయముతో. నాకున్న ప్రాణముతో స్తుతింతును యేసయ్యా, నా బ్రతుకు దినములన్నీ నా పూర్ణ హృదయముతో. నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయం. యేసయ్యా నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఈ పాట కూడా సాంగ్ చేసినట్టున్నారు కదా? ఇచ్చేసామండి. తర్వాత మామూలుగా ఈ పాట మన బ్రదరు బెన్నీ బ్రదర్ తాడేపల్లిగూడెం బెన్నీ బ్రదర్ బెన్నీ గారు చేశారండి. ఈ పాటని కూడా ఒకరు స్పాన్సర్ చేశారు. వాళ్ళు పాట విని నేను చేయిస్తానని చెప్పారు. తర్వాత అది ఓకే వాళ్ళు చేయించారు అనమాట అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన పాటలు ఉన్నాయి కదండి, ఇవి నేను మన ఈ పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను. అసలు పాటలు చేయబడనివి, అంటే ఆల్బమ్ చేయనివి లేదా మ్యూజిక్ చేయని సాంగ్స్ ఏవైనా ఒక 2 పాటలు పాడితే తర్వాత మనం మిగిలిన విషయాలకు వెళ్దాం. అలసిపోనయ్యా నిన్ను ఆరాధించుటకు, వెనుకాడను యేసయ్యా నీకై ప్రాణం పెట్టుటకు. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా యేసుదేవా. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా యేసుదేవా. బలమున్నను లేకున్నను నా యేసయ్యా
నిన్నే ఆరాధిస్తాను. బలమున్నను లేకున్నను నా యేసయ్యా నిన్నే ఆరాధిస్తాను. ఏ స్థితిలోనే ఉన్నా ఏ గతి పాలైనా నా జీవితమంతయు నిన్నే ఆరాధిస్తాను. ఏ స్థితిలోనే ఉన్నా ఏ గతి పాలైనా నా జీవితమంతయు నిన్నే ఆరాధిస్తాను. ఒకసారి మీటింగ్లో మీరు పాట పాడారు, పేదరికం అమాయకం. ఆ పదాలు ఎలా వచ్చినాయండి బాబు? ఆ పాట పాడండి. వ్యక్తిగతంగా నా జీవితంలో వచ్చిన ఒక అనుభవాలండి. ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే అవసరతలు కుదరకపోయినా, మనుషులు అర్థం చేసుకోకపోయినా, అలాంటి సందర్భంలో ఇక ఏం చెప్తామండి. ఒక మంచి స్నేహితుడు దేవుడయ్యాడు, ఆయన బాగా అర్థమయ్యారు. తర్వాత సందర్భంలో నేను ఈ పాటలు రాస్తుండేవాడినండి. అది ఒక సమస్య అనమాట. ఒక చిన్న విషయంలో, అంటే ఒక సైట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ రోజున ఒక సైటు కొంచెం నిమిత్తం నేను అప్పుల్లో ఉంది, దాన్ని తేవడం కోసం అప్పు తెచ్చానమాట. ఓకే అండి. మళ్ళీ అది అమ్మేస్తే అప్పు తీరిపోద్ది. అది అవ్వట్లేదు. అవ్వనప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అయిపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. దగ్గరగా 20 లక్షలండి. అంత బాగా తీర్చాలి. అయితే ఇంట్లో ఎవరు లేని టైంలో హృదయంలోనికి సాతానుగాడు నన్ను శోధిస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇలాంటప్పుడే ఆత్మహత్య చేసుకుంటారన్నాడు. ఎవరు లేని టైం అది. నాకు తలంపు వచ్చేసరికి నాకు అనిపించింది, సాధారణంగా ఇలా ఆలోచన పెడుతున్నాడు అనుకుని బలిపెడదారు మా గురించి ప్రభు సహాయం చేతండి, ఇలాంటి ఆలోచన రాకుండా నాకు సహాయం చేయ ప్రభు అని అలా అనుకుంటున్నప్పుడు ఈ పాట నా హృదయంలోకి ఈ పదాలు వస్తాయన్నమాట. అప్పుడు ఈ పాట రాసుకున్నాను. పేదరకం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. పేదరకం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. కరుణించవే కృప చూపవే ప్రేమించవే నన్ను ఆదరించవే. కరుణించవే కృప చూపవే ప్రేమించవే నన్ను ఆదరించవే. బ్రతుకంతా ఆరాధింతును, అలయక నీతో సాగిపోతాను. మనసారా ఆరాధింతును, చివరికి నీలో కన్ను మూతును. పేదరకం అమాయకం ఏమైనా గాని నిన్ను ఆరాధించే అభిషేకం కావాలేసయ్యా. ధనము బలము నాకు లేకున్నా, బంధుమిత్రులెవరు రాకున్నా, ఆర్థిక భారం అధికం అవుతున్నా, అంతము వరకు ఆరాధిస్తాను. విడువని దేవుడవు, ఎడబాయని వాడవు, నిత్యం నిన్నే స్తుతించి ఆరాధిస్తాను. బ్రతుకంతా ఆరాధింతును, అలయక నీతో సాగిపోతాను. మనసారా ఆరాధింతును, చివరికి నీలో కన్ను మూతును. చాలా సంతోషం అండి, మంచి పాటలు వినిపించారు. కన్ను మూతును అంటే నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. అంటే మీకు కరోనా టైంలో మీరు ఇక చావు బతుకుల పరిస్థితికి వెళ్ళిపోయారని తెలిసింది. అవునండి, అవునండి. ఆ టైంలో కూడా మీరు ఒక పాట రాశారట, అది కూడా వినిపించండి. 2022 అదే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందండి. అవునండి. నాకు చాలా ఎక్కువ అదే కరోనా చాలా మంది ఎక్కువ వస్తుండేది. ఆ టైం నాకు కూడా కరోనా అటాక్ అయింది. ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్ల అప్పుడు సంవత్సరం పాప. ఎలా జరుగుతున్నప్పుడు నేను ఆ టైంలో అందరూ చచ్చిపోతున్నారు,
తర్వాత నేను కూడా చచ్చిపోతానేమో అనిపించేటప్పటికి ఒక పక్క నుంచి బాధ కలుగుతుంది. పిల్లలతో చిన్నపిల్లలు అలాంటి ఆలోచన కలుగుతుంది. దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇంతవరకు నీ పిల్లల్ని నువ్వే చూసుకున్నావా అని అడిగాడు దేవుడు నన్ను. నాకు అనిపించింది, లేదు ప్రభువా, నువ్వే పోషించావు కదా, నువ్వే చూసుకున్నావు కదంటే అంతే నాకు అర్థమైంది. అప్పుడు ఆ ఒక్క మాట నాకు అర్థమైంది, నేనున్నా లేకపోయినా నా దేవుడే నా కుటుంబం నా పిల్లల్ని చూసుకుంటాడు అన్న ఆలోచన వచ్చింది. అలాంటప్పుడు నేను ఏమైనా అప్పుడు ఒక పాట నా హృదయంలో మంచం మీద ఉన్నప్పుడుగానే ఒక ఆలోచన వచ్చింది. ఆ పాట అంటే, ఏమైనా కానీ ఇలా మరణించిన కానీ, నేనేమైనా కానీ ఇలా మరణించిన కానీ, నిన్నారాధించాలని, నీ సముఖములో ఉండాలని, నిన్నారాధించాలని, నీ సముఖములో ఉండాలని, ఏమైనా గాని ఇలా మరణించిన గాని, పిండముగా ఉన్నప్పుడే నన్ను నీవు చూచావయ్యా, దినదినము గడచి కొలది కృపలోనే దాచావయ్యా, ఈ స్థితిలో నేనుండగా నీ వైపే నే చూతును, నీ చిత్తమే నా ఎడలా జరిగించుము యేసయ్యా, ఏమైనా గాని ఇలా మరణించిన గాని, నేనేమైనా గాని ఇలా మరణించిన గాని. చాలా మంచి పాటలండి. ప్రతి పాట ఒక అనుభవంలోంచి అవును, రాశారు. నిజంగా దేవుడు మీకు ఆ తలాంతునిచ్చారు. మీకు తెలుసా రాగాల గురించి? అస్సలు తెలియదండి. కానీ మీరు పాడుతున్న ప్రతి పాట చాలా మంచి రాగంతో కూడిందండి. నాకు అస్సలు ఇట్లా ఏం తెలియదండి. అసలు దేవుని కృప అండి. ఓకే, దేవుని కృప, దేవుని వరం అండి. ఇంకా పదే పదే మరొక పాట పాడించుకున్నాను అనుకోవద్దు. ఒక సందర్భం చెప్తాను, చెప్పండి. అందులో కూడా మీరు పాట రాశారని తెలిసింది. మీరు సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక చర్చి మీదకి కొంతమంది అటాక్ చేశారని తెలిసింది. ఆ టైంలో మీ చర్చి దగ్గర కూడా వచ్చారు, మిమ్మల్ని కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడ సంఘం పెట్టొద్దని. అప్పటికే మీరు చాలా సంవత్సరాల నుంచి అక్కడున్న అన్ని జనుల మధ్య మంచి సాక్ష్యం కలిగి, ఎవ్వరు మిమ్మల్ని అక్కడున్న స్థానికులు ఎవరు తీయమని ఎప్పుడు అనలేదు, మంచిగా సేవ చేస్తున్నారు. అయితే ఆ టైంలో మిమ్మల్ని వాళ్ళు బెదిరించడానికి వచ్చి లేదా మిమ్మల్ని ఏదో మాట్లాడినప్పుడు మీరు ఎలాగ అసలు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? ఆ టైంలో ఒక పాట రాశారు, అది కూడా చెప్పండి. పాట అయితే మీరు చెప్పినట్టు నేను అక్కడ పరిచయం చేస్తున్నానండి. బొబ్బులంక ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో నన్ను నిజంగా ఎవరు కూడా ఎప్పుడు ఏమనలేదు. అనుజనుల మధ్యలో పరిచయం చేస్తాను, అది కూడా అందరూ ఇష్టపడుతున్న ఆ పరిచయం జరుగుతుంది. ఈ మతున్మాదులు కొంతమంది వీళ్ళు ఆ రోజు ఆ ప్రాంతంలో ఒక గుడి దగ్గర మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి యేసుప్రభు కోసం చెడుగా మాట్లాడడం, బైబిల్ కోసం చెడుగా మాట్లాడడం, లోతు భార్య అలాగే లోతు పిల్లలు తప్పు చేశారు, ఇలాంటి విషయాలు ఆ ప్రాంతంలో ప్రకటించుకున్నారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. సాయంత్రం వాళ్ళు ఏం చేశారంటే ఈదులంటే తిరగడం ప్రారంభించారు. వీధులంటే తిరుగుతూ ఆ యొక్క వ్యక్తులందరూ తిరుగుతూ మేము అద్దెకి ఉంటున్న మేము చర్చి పెడుతున్న స్థలంకి వచ్చారు. వచ్చి ఆ సమయం బయట నుంచి ఉన్నాను, నన్ను చూసారు వాళ్ళు, నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చి ఏంటండి మీరేంటి ఇక్కడ ప్రార్థన పెడుతున్నారంట, మీకు లైసెన్స్ ఉందా, మీకు అది ఉందా ఇదని మొత్తం అడిగారు. అడిగితే నేను వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏ సమాధానం చెప్పలేదు. నేను వాళ్ళని వాళ్ళు ఏమి అనలేదు, నేను పెట్టట్లేదు, ప్రార్థన పెడతానని చెప్పాను. తర్వాత వాళ్ళు తీసేయాలి మీరు అన్నారు, నేను అలాగేనండి అన్నాను, అంతే, ఇంకేమనలేదు, వెళ్ళిపోయారు. ఎందుకంటే నాకు ఒక గురి గమనింటే నేను దేవుడికి చెప్దాం విషయం, దేవుడితో మాట్లాడదాం, ఆయన చూసుకుంటారు కదా. ఎందుకంటే అంతవరకు ఎన్నో విషయాలు సాయం చేశాడు దేవుడు నాకు, ఎన్నో విషయాల్లో. ఈ విషయం కూడా దేవుడికి చెప్దాం, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళతో మాత్రం నేను వాదన పెట్టుకోలేదు. కానీ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. మనం ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం, నా పక్షంగా కనీసం వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అంటే ఇలాగని కనీసం ఉన్న స్థలం కూడా సొంతదేం కాదు, అది అదిదే. ఇప్పటికీ అదే ప్లేస్లో పరిచయం చేస్తున్నాండి ఇంకాను. అయితే ఆ టైంలో నాకు మనసులో వెళ్తుంటే దేవుడు మళ్ళీ ఒకసారి నాకు మళ్ళీ ఒక ఆలోచన, ఆ మాటలో నా తల్లి అయిన నువ్వే కదా ప్రభు, నా తండ్రి నువ్వే కదా ప్రభు అన్న ఆలోచన నాకు వచ్చి రాగానే
దాన్ని మరలా కొత్త ఒక ట్యూన్తో మళ్ళీ పాట రాస్తాను. అదేంటంటే, నా తల్లి తండ్రి నీవే, నా బంధు బలగం నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, శత్రువులే నాపై చెలరేగినా, విష సర్పంలోలే నన్ను ముట్టబోయినా, శత్రువులే నాపై చెలరేగినా, విష సర్పంలోలే నన్ను ముట్టబోయినా, నా దుర్గమా నా శైలమా నాకున్న ఆధారమా, నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా, నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రాణాపాయం వచ్చిన ఆరాధనే, అనారోగ్యం వచ్చిన ఆరాధనే, సమస్య వచ్చిన ఆరాధనే. నిజంగా చాలా మంచి పాటలండి. థ్యాంక్ యూ అండి. మీరు యూసీవీసీ షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్ చేశారు కదా, అవును. మీకు ఎలా పరిచయం అయ్యారు వీళ్ళు? ఇది నేను 2012 పరిచయకి వెళ్ళానండి. నేను సేవ చేస్తున్న ఏరియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొన్ని మీటింగ్స్ పెడుతున్నవాడిని. వాక్యము అనుభవం అనేది అంతగా తెలియలేదు నాకు. ఎందుకంటే సమాజం మనం గమనించుకుంటే చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అండి, దేవుడు చెప్పినట్లుగా సేవ చేస్తే చాలా ఈజీగా సేవ చేయొచ్చు. దేవుడు చెప్పనివి మనం సేవలో ప్రారంభించామంటే సేవలో చాలా ఎదుర్కోవాలి. అది నా వ్యక్తిగత జీవితంలో అనిపించింది చెప్తున్నాను మీకు. ఓకే. అది ఏంటంటే, నేను సేవ ప్రారంభించిన కొత్తలో ఏదైనా మీటింగ్స్ పెట్టాలంటే ఎవరో బయట పాస్టర్లు ఏం చేస్తున్నారో అది చూసేవాడిని. ఒక క్రిస్మస్ పెడితే మంచి డాన్స్లు నేర్పించాలి, ఎందుకంటే మరి బయట చాలా చోట్ల అవే చేస్తున్నవారు. నేను వచ్చిన సావాసం కూడా అదే చేస్తున్నవారు వాళ్ళు. అది తప్పు కదా అనుకునేవాడిని. ఓకే. రెండోదిగా చర్చి మీద ఎక్కువ బాగా ఆలోచన పెడుతున్నవారు. ప్రతి ఒక్కరు చర్చి మీదే వాళ్ళు ఎక్కువ ఆలోచన పెట్టి చర్చిని బాగా తయారు చేయాలి అనుకునేవారు తప్ప, అంటే చర్చి బాగుండాలి, బిల్డింగ్ బాగుండాలి అనుకునేవారు. నాకు కూడా అదే కోరుకుండేది, చర్చికి మంచి డెకరేషన్ చేసుకోవాలి, లైటింగ్ పెట్టుకోవాలి, ఇవి నా ఆలోచన. మరి చాలా చోట్ల అవి జరుగుతుండి, మేము వచ్చిన సావాసం అది జరుగుతుండేది. 2013లో నెలకొక మీటింగ్ పెడుతుండేవాడిని. అప్పట్లో నెలకొక మీటింగ్ పెడుతుంటే అప్పుడు నాకు ఈ యూసీవీసీ నడిపిస్తున్న పాస్టర్ గారు, నాకు ఆయన తెలదు కానీ ఆ పాస్టర్ గారు నాకు పరిచయం చేసిన ఆయనకు కూడా తెలియదు. ఓకే అండి. ఆయన అన్నారు, బ్రదరు నేను మీకు పాస్టర్ గారు పంపిస్తాను మీ దగ్గరికి వాకింగ్ చెప్తాకి, ఆయన్ని మీరు తీసుకెళ్ళి వాడుకోండి. ఆయన ఎవరో తెలియదని నాకు తెలదని చెప్పాడు. నిజంగా వాస్తవంగా అప్పుడు ఆయన కూడా తెలియదు ఆయన ఎవరు. ఓకే అండి. అయితే ఆయన పంపిస్తే నేను ఈయన ఎవరో నాకు తెలియదు, అదే స్టార్టింగ్. వచ్చి కూర్చున్న తర్వాత నేను అన్నాను, ఇల్లు దగ్గరికి వెళ్ళామండి, కొంచెం వాక్యం కొంచెం బాగా చెప్పండి, ఇక్కడ అనుజన్ ఏరియా అన్నాను ఆయనతో. నేను ఎవరితో యూసీబీసీ నడిపిస్తున్న పాస్టర్ గారితో. ఓకే అండి. ఆయన పేరు పీటర్ గారు. సరే అని అన్నారు, వాకింగ్ చెప్పారు. ఆ రోజు ఇప్పటికీ నాకు ఆ వాకింగ్ గుర్తుందండి. ఆ రోజు ఏ వాకింగ్ చెప్పారో ఈ రోజుకి అదే వాక్యం నా హృదయం ఇప్పటికీ అలా ఉంది. అలా పరిచయం అంతే. ఒకసారి అప్పటి నుండి నేను వాక్యంలో ఉన్న మంచి విషయాలు, అంటే వాక్యం బాగా అర్థం అవ్వడం ఏంటి, ఏం చేయాలో ఏం చేయకూడదు, అంటే వాస్తవానికి నేను ఇప్పుడు కూడా స్టార్టింగ్లో కూడా నేను ఆత్మీయంగా ఉండాలనే నా ఆలోచన. ఓకే అండి. నాకు ఇంకొకటి ఏమీ లేదు, నాకు ఆత్మీయంగా ఉండాలని తప్పన ఉండేవాడిని, అలాగే నడుచుకునేవాడిని. అయితే నాకు కావలసిన ఒక మంచి ఆత్మ సంబంధమైన ఆరోగ్యవంతమైన బోధ నాకు ప్రభు అప్పగించాడు. ప్రైజ్ లార్డ్. అది దేవుడి కృప అనుకోవాలంతే, అంతే ఇంత తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఈరోజు వరకు నేను ఏ రోజు కూడా ఏ విషయంలో కృంగిపోకుండా బ్రతుకుతున్నాను. ఎందుకంటే వాక్యానుసారంగా జీవిస్తాను. వాక్యం ఎక్కడ తీసుకెళ్తుందో నాకు అర్థమైంది. తర్వాత మీరు మై చర్చ్ షార్ట్ ఫిల్మ్లో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. అవునండి, అవును. అప్పటికి నేను పరిచయమే. అయ్యా, నిజంగా చాలా మంచి ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చేశారనమాట. అది ఆ ప్రేమను బట్టి అతడు మారాడు. ఆ క్యారెక్టర్ మీరు చేశారనమాట. తర్వాత మీరు గతంలో తాగుబోతు, అవునండి, తర్వాత యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నదనే పాట వైజాగ్ తిమోతి గారండి, దాంట్లో పాటలో కూడా మీరు క్యారెక్టర్ చేశానండి. అవును, ఆ పాట బాగా వెళ్ళిందండి. మీకు చాలా కాలం పిల్లలు లేరని చెప్పారు కదా, అంటే వివాహమైన ఎన్ని సంవత్సరాలకి పిల్లల్ని పొందుకున్నారు? ఇది కూడా ఒక మంచి దేవుని కార్యం చెప్పాలండి. మా పెళ్ళైన 6 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. తర్వాత మేము సేవకి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. ఆ తర్వాత నేను
పెళ్ళయి నాకు 7 సంవత్సరాలు జరుగుతుందండి. 8వ సంవత్సరం 7 పూర్తయిపోయి 8కి జరుగుతుందంట. అయితే నేను అప్పుడు అనుకున్నాను దేవుడి దగ్గర, నేను ఒకటి అడిగాను, ప్రభువా నాకు ఒక ఆశ ఉంది, నాకు పిల్లలు పుడితే మా పెళ్లి రోజులనే మాకు పిల్లలు పుట్టాలని నేను ప్రార్థన చేశాను. అది ఎందుకు చేశానంటే నేను ఏమో ఇది నా ఆలోచన, ఇంకా ఆశ అంతే. దాన్ని ఇది మొక్కుబడి కాదు, దేవుడి కండిషన్ ఏం కాదు, కానీ నా ఆశ అంతే. ఆశ ప్రభుని అడిగాను. చాలా వింతగా ఉంది. ఎంత అనుకూలంగా ఏముంది, నా ఆశ అంతే. అది తర్వాత 6 సంవత్సరాలకు పిల్లలు లేరు, డాక్టర్ గారు కూడా త్వరగా పిల్లలు పుట్టరని చెప్పేశారండి. పిల్లలు పుట్టరు, తమ గర్భంలో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. కానీ దేవుడు అలాంటి ఆ మాటలు ఏమి కాకుండా పెళ్ళైన 7వ సంవత్సరం నా భార్య గర్భవతి అయింది. కరెక్ట్గా అక్టోబర్ 25వ తారీఖు మా పెళ్ళి అయింది 2007లో. తర్వాత 2014 అనుకుంటున్నానండి, అది సరిగ్గా గుర్తులేదు. కానీ మాకు పెళ్ళైన ఆ పెళ్లి రోజునే నా భార్య మళ్ళీ డెలివరీ అయింది. అక్టోబర్ 25నే. 25. ప్రైజ్ గాడ్. మాకు పాప పుట్టిందండి. మీరు చేసిన ప్రార్థనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆశ అండి అది, అంతే తప్పేం కాదు అండి. నా ఆశ ప్రభుని అడిగాను, ప్రభు నిజంగా అది కూడా ప్రభు నెరవేర్చాడు. ఇలా పేరండి ప్రయోజన గ్రేస్, పెద్ద పాప పేరు ప్రయోజన గ్రేస్. చిన్న పాప పేరు ప్రశస్త గ్రేస్ అని పేరు పెట్టామండి. ఇప్పుడు పాప కూడా 2వ తరగతి చదువుతుంది. ఓకే అండి. మీరు చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు. అవునండి. మీరు చాలా పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొచ్చారు. అవునండి. అసలు ఇంత పెద్ద మీటింగ్లు, ఇంత పెద్ద పెద్ద సేవకులను తీసుకుని రావడం అసలు ఎలా సాధ్యపడింది? విశ్వాసం మీదే పెట్టాం. దేవుడు సాయం చేసాడు. గతంలో నేను ఏ ప్రార్థన పెట్టినా డబ్బులు సంఘం ఇచ్చేవారు, కొంత అప్పు చేసేవాడిని. మీటింగ్ పెడుతున్నాను. నేను 2014లో మీటింగ్ పెడుతున్నానండి. నేను క్రిస్మస్ మీటింగ్ పెడుతున్నాను. అప్పుడు దాకా అంతకుముందు నేను చేసినట్టే ప్రతి డిసెంబర్ క్రిస్మస్ పెట్టిన క్రిస్మస్కి మన పాస్టర్ గారులు అందరం కూడా క్రిస్మస్ కవరు సంఘానికి ఇస్తాం. అవును, కానుకలు పెట్టమని కవర్లు ఇస్తాం కదండి మీటింగ్ నేను అలాగే ఇచ్చుకునేవాడిని. ఓకే. అయితే నేను ఈ వీసీ మినిస్ట్రీ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో కొంచెం ఆధ్యాత్మికంగా చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానండి. దైవజనుడా నీవైతేనే ఒక పుస్తకం కూడా అందింది. ఆ పుస్తకం చదువుకున్నాను. నా సేవ జీవితంలో అది ఎంతగానో ఉపయోగపడింది. ఓకే అండి. ఒక్కొక్క మాట ఈ క్షణ మెసేజ్ పుస్తకం ఒకటి చదివాను నేను. అందులో కూడా నాకు అంటే ఎవరు రాసారు తెలియదు నాకు, కానీ దాంట్లో నాకు దొరికింది. చదివాను. అది ఎవరు రాసారు మన రైటర్ ఉండదు. కాకపోతే ఈ టీంలో ఎందుకంటే ఆలోచనలు మాటలు పద్ధతిలాగా ఉంటాయి కనుక ఆ టీంలో మనకు కూడా పుస్తకం అందింది. ఓకే అండి. అయితే అది నేను చదువుతుంటే అందులో మాట చదివాను, బస్తాడు ఇనుప మొక్కల కంటే కాసు బంగారం విలువ చాలా గొప్పది అనే మాట ఉంటుంది. దాని అర్థం ఆత్మ సంబంధమైన వ్యక్తులు కొంతమంది ఉన్నా పర్వాలేదు, ఉపయోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా వేస్ట్. ఇవన్నీ నన్ను హృదయంలో పట్టుకుని నాకు కొనసాగుతున్నాను. ఆ టైంలో నేను ఈ సేవకులకి ఫోన్ చేశాను, పీటర్ గారికి ఫోన్ చేస్తే ఏమంటే ఇలా మీటింగ్ పెడుతున్నాను, కొంచెం ఖర్చుతో కూడిన పని ఇది, నేను పెద్ద సేవకుని పిలుస్తున్నాను, ఆయన వైజాగ్, పెద్ద సేవకులు కానుక ఇవ్వాలి, ఏర్పాట్లు ఉన్నాయి. ఇలాగా ఆయన అడిగాను, ఏమండి క్రిస్మస్ కవర్ ఇవ్వచ్చని అడిగాను నేను ఆయన్ని. ఆయన ఓ మాట చెప్పారు, కవర్ ఇవ్వద్దాం లేదు కానీ ఒక మాట చెప్పారు, కవర్ ఇస్తే కవర్ కానుక అండి, కవర్ ఇవ్వకపోతే దేవుడు ఆ కానుక వేరేగా ఉంటుందని చెప్పారు, అది మీ ఇష్టం అన్నారు. ఓకే. కవర్ ఇస్తే కవర్ కానుక, కవర్ ఇస్తుంటే ఉంటుంది, కవర్ ఇవ్వకపోతే ఆ కానుక వేరేగా ఉంటుంది, మీరు ఎలా ఏం చేస్తారో అది మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పారు. మీకే వదిలేసి నాకు వదిలేశారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభుని అడిగాను, నాకు విశ్వాసం వచ్చింది, సరే దేవుడే సాయం చేస్తాడులే అని విశ్వాసంతో ఆ సంవత్సరం నేను పెట్టి మీటింగ్లు ఏంటంటే పెద్ద మీటింగ్ అది. అది పెద్ద మీటింగ్, ఖర్చుతో కూడిన పని. మనకు సహకారం చెప్పాను కదండి, 20 మంది విశ్వాసులు, మొత్తం అందరికి పాంప్లెట్లు ఏం చేస్తాం, చాలా పంచిపెట్టేసాం, భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి. విశ్వాసం తెలియనండి, ఏ మీటింగ్ పెట్టినా సరే నాకు కొంత అప్పు అయ్యేది, కానీ ఆ మీటింగ్కి నాకు 7,000 రూపాయలు మిగిలినాయండి. దేవునికి స్తోత్రం. కవర్ ఇవ్వలేనప్పుడు 7,000 మిగిలినాయి, కవర్ ఇచ్చిన తర్వాత కొంత అప్పు అవుతుండేవాడిని. ఓకే అండి. అయితే మీరు సేవ చేస్తున్న ప్రాంతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా చెప్తారా? కొన్ని అంటే విశ్వాసుల ద్వారా కావచ్చు, లేదా అన్ని జనుల ద్వారా కావచ్చు, లేదా మీ సన్నిహితుల ద్వారా మీరు సేవ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా? అయితే సేవలో సమస్యలు వచ్చినాయండి. ఓకే. అయితే నేను 2012లో సేవకులని చెప్పాను కదండి, అప్పటి నుండి నేను సేవలోకి వచ్చిన తర్వాత 2012, 13, 14 నేను ఒక మంచి విశ్వాసంగా, అంటే ఒక విశ్వాసంలో నిలకడగా ఉండడానికి నాకు కూడా కొన్ని టైం పట్టిందండి.
ఓకే. ఒక 2-3 సంవత్సరాలు నాకు టైం పట్టింది. ఓకే. ఆ టైంలో చాలామంది నాకు పరిచయం అయ్యారు చాలామంది. ఓకే. అందులో కొన్ని మిస్టేక్లు నాయి కూడా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఏదైనా సాయం చేస్తున్నారంటే వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతుండేవాడిని. ఆహా! వాళ్ళు నన్ను నమ్మో, నేను వాళ్ళని నమ్మాను. కానీ వాళ్ళు చేయలేని పని, నేను చేయలేని పని ఏదైనా ఉందంటే కనుక దేవుడితో సమయం గడపడంలో వాళ్ళు నాతో గడిపారంటే దేవుడితో సమయం గడపనట్టే కదా. అవునండి. నేను వాళ్ళతో సమయం గడితే దేవుడితో సమయం గడపట్టే కదా. కనుక మిస్టేక్ నాది ఉంది, అవతల వాళ్ళదే ఉందంటే నేను అనట్లేదు, నాది కూడా ఉంది. కాకపోతే నేను సేవలో ఉన్నాను, వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. నేను సేవలో ఉంటున్నప్పుడు వాళ్ళతో సమయం సరైన సమయం లేనప్పుడు అప్పటి వరకు సహకరించిన వాళ్ళు ఏం చేయంటే ఒకసారిగా నాకు నన్ను ఇబ్బంది పడడం ప్రారంభించారు. ఇలా సేవలోకి వచ్చిన ఇబ్బంది అదొకటండి, ఇది పరిస్థితి. తర్వాత ఇంకా కొంతమంది సేవలోంచి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి నాకు ఇప్పుడు సరైన బాగా సమాధానంగానే ఉన్నాము, ఏ ప్రాబ్లమ్స్ లేవు, అంతే. నెక్స్ట్ ఏంటంటే మీ బ్రదరు చావు బతుకుల్లోకి వెళ్ళారు, ఆయన బ్రతకడం మళ్ళీ ఆయన రికవర్ అవడం అనేది ఒక మిరాకిల్ అని తెలుసుకున్నాను. దాని గురించి కొంచెం చెప్తారా? అయితే దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడండి. దేవుడితో ఉంటే ఒకలాంటి ధైర్యం వస్తుందండి. రెండోదిగా ఇందాక మీరు అడిగినట్లుగా సేవలో ఉన్నవారిని బట్టి కూడా మనకి విమర్శలు వస్తుంటాయి. మన కుటుంబీకులు మారు మనసు పొందకపోతే ఆత్మీయంగా ఎదిగిన వారు ఆ సమస్యను అర్థం చేసుకుంటారు, కానీ ఆత్మీయత లేని వాళ్ళు ఆ సమస్యను అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంత ముందుకు వెళ్ళినా సరే మన వెనకాలలో బాగోని కారణంగా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వీరందరూ చెప్తున్నారు కానీ వీళ్ళ కుటుంబీకులకి చెప్పుకోలేరు అంటూ ఉంటారు. మా తమ్ముడు చర్చకు వచ్చేవాడు కాదు, కానీ వాడు, నేను చెప్పాను కదండి, నేను ఇంట్లో బాధ్యత ఉండవలసిన వాడినే, బాధ్యత తప్పి చాలా కాలం తిరిగాను. అవునండి. తర్వాత మా నాన్నగారు కూడా తాగుతూనే చనిపోయారు. ఆయన కూడా పాము గారు చనిపోయినప్పుడు ఆయన ఆ టైంలో అప్పుడు ఆయన తాగుతూనే అనమాట. తర్వాత ఇంకా నామకార్థులు ఇంక ఇంట్లో వాళ్ళని మంచి మార్గంలో ఎవరు నడిపించుకుంటారు? అలా నా కుటుంబాన్ని నేను మంచి మార్గంలో నడిపించలేకపోయి, మా వాళ్ళు నడిపించలేకపోయి, నేను నడిపించలేకపోయాను. అప్పటికి మా తమ్ముడు కూడా నాతో పాటు పాడైపోయాడు. నేను మార్పు చెందాను, మా తమ్ముడు మారు మనసు పొందలే కదా. ఇంకా తర్వాత అలా ఆడు మా వాడు తాగుడెక్కిపోయి పూర్తిగా అసలు మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయింది. తనకు పెళ్ళయింది, తనకు భార్య ఉన్నారు, కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, ఇంటి మీద శ్రద్ధ లేదు. దేవుడి కృప బట్టి ఇల్లు కాలిపోయిన ప్లేస్లోనే నేను సేవకు వచ్చిన తర్వాతనే దేవుడు ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవడం కృప చూపాడు దేవుడు. అంటే ఆ ఇంటికి బిల్డింగ్ కట్టాను కానీ ప్లాస్టింగ్లో చేయించుకోలేదు. కానీ తమ్ముడు ఆ ఇంట్లో ఉంటాడు, నేనేమో సేవకి వెళ్ళిపోయి వేరే చోట ఉన్నాం కదండి. కానీ ఆ ఇంటిని బాగు చేసుకుని ఆలస్యం తనకు ఉండేది కాదు. పూర్తిగా రాగుళ్ళు ఉండిపోయాడు, ఆరోగ్యం అంతా పాడైపోయిందండి, చచ్చిపోయే పరిస్థితి వెళ్ళిపోయాడు. ఈ జరుగుతుంది. ఈ లోపల మా అమ్మగారు, మీకు చెప్తున్నాను, చెప్పండి. అమ్మగారు మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందండి. నిజంగా మా అమ్మగారి కోసం తలుచుకుంటే ఇప్పుడు బాధపడతాను. దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆయనంత స్నేహితులు, ఆయనంత మంచోళ్ళు ఇంకెవరు లేరు కదా. ఆయన తెలుసుకుంటేనే ఏదైనా దుఃఖం ఆపుకుంటాను. ఆయన తలుచుకోకపోతే ఇంట్లో తలుచుకున్నట్టు నాకు బాధ కలుగుతుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఎప్పుడు సాక్ష్యం చెప్పిన మా అమ్మగారు గుర్తు వస్తుంటారు. లేదండి, చెప్పండి, ముందు తీసుకెళ్ళండి, మీ తమ్ముడు గారి కోసం చెప్పండి. ఇలాగ తమ్ముడు మందు తాగుతుండేవాడండి. ఓకే అండి. అమ్మకి షుగర్ ఉంది, గుండెలో నొప్పి వస్తుంటే తమ్ముడమ్మ అంతగా సహకరించేవాడు కాదు. ఆవిడకి గుండెలో నొప్పి వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నవాడిని. కొంచెం డబ్బులు అవసరం అవుతుంటే ఎవరికొంత తీసుకోవడం అలా జరుగుతుండేది. నేనే కొంత అప్పు తేవడం, తర్వాత చూసుకోవడం, లేకపోతే నా ఇంటిని కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. అయితే ఇలా తమ్ముడికి ఒంట్లో బాగాలంటే అమ్మకు కూడా ఒంట్లో బాగాలేదు కదండి. చెప్పారు డాక్టర్ గారు, మీ అమ్మగారికి గుండెకి సంబంధించిన నరాలన్నీ కూడా బాగా చన్నగా అయిపోయినవి, అసలు ఏమీ సహకరించట్లేదు. సరే అయితే ఆపరేషన్ చేయాలి, కానీ ఓపెన్ సర్జరీ చేయాలి, మామూలుగా స్టంట్ చేయడం కోరదు అదే అని చెప్పారు డాక్టర్ గారు. ఆపరేషన్ చేస్తే మనిషి తట్టుకోలేదు, మందులే వాడండి, కొద్దికాలం బతుకుతుంది అని చెప్పారు. మందులు వాడుతుంటే ఈ లోపల మా అమ్మ ఏం చేస్తుందంటే, నేను ఆపరేషన్ చేయించుకుంటాను, ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆవిడ ఆపరేషన్ చేయించుకుంటే ఆవిడ బాగుంది, నేను కూడా బాగుంటాను, చేయించుకుంటానని మా అమ్మగారు నాతో అన్నారు. ఆర్సీ కార్డు మీద చేస్తా అని చెప్పారు కదా గవర్నమెంట్. మామూలుగా ఆపరేషన్ చేసినా చెప్పలేం, వాళ్ళు చేయించుకోకపోయినా చెప్పలేం, ఎంతకాలం ఉంటుందని చెప్పారు. మందులు వాడుతున్నాం. ఇలాంటి సందర్భంలో మా తమ్ముడికి బాగలేదు. అయ్యో. అమ్మగారు ఏమో ఇలా పరిస్థితి ఉంది, తమ్ముడికేమో లివర్ పాడైపోయి కాళ్ళు, చేతులు, పొట్ట అంతా ఉబ్బిపోయింది. ఓకే. అమ్మగారిని ఒక హాస్పిటల్లో,
తమ్ముడు ఒక హాస్పిటల్లో, తమ్ముడేమో కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ చాలా ఇబ్బంది పరిస్థితి. మన యూసీబీసీ మినిస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ ఉన్న తమ్ముడు రఘు వాళ్ళు కొంతమంది బ్లడ్ ఇచ్చారు తమ్ముడికి. రోజు బ్లడ్ ఇస్తే బ్లడ్ తీసుకుని అతడు ఆరోగ్యవంతుడు అవుతారని ట్రై చేస్తాం, కానీ బ్లడ్ ఇస్తున్నారు కానీ తనకి ఏ విధంగా సహకారం లేదు. ఇంకా అయిపోతున్నాడు, లివర్ పాడైపోయింది, బాగా చాలా దారుణం అయిపోయింది పరిస్థితి. అయితే ఇంక ఫైనల్గా ఏం చెప్పారంటే వైజాగ్ జాయిన్ చేస్తే వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం చూస్తారని చెప్పారు. తమ్ముడు వెళ్ళిపోయాడు. తమ్ముడు తన భార్య కలిసి వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వైజాగ్ హాస్పిటల్ తమ్ముడు ఉన్నాడు, ఇక్కడే అమ్మనేమో నేను తిప్పుతున్న హాస్పిటల్కి. ఆయన ఆపరేషన్ సిద్ధపడిపోయాడు. ఆపరేషన్ తీసుకెళ్లారు. ఆపరేషన్ చేస్తుండగా మా అమ్మగారు చనిపోయారు. చేస్తుండగా ఎప్పుడైతే ఆ గుండెకి సంబంధించిన నరాలు కట్ చేశారో కాబట్టి తట్టుకోలేకపోయింది, అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆ టైంలో తమ్ముడేమో అప్పటికే వైజాగ్ హాస్పిటల్ ఉన్నాడు. మళ్ళీ అన్ని ఇక్కడ రప్పించాడు. ఆ సమయంలో నేను మీకు చెప్తున్నాను, ఆ సమయంలో నాకు ఒకలాంటి ధైర్యం దేవుడు ఇచ్చాడండి. నేను ఆ సమయంలో ఏం చేయను ప్రభా, నాకు ఇంతగా నన్ను నాకు ఇష్టమైన, ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చిన్నప్పుడు చనిపోయాడు, ఆవిడ ఆకుకూరలు అమ్ముకుని బ్రతికించింది తెలిసిన బ్రదర్కి ఫోన్ చేశాను. ఆయన వచ్చారు. ఈలోపు ఆయన రాంబాబు అనబడుతున్న తమ్ముడు ఆటో వేసుకుని వచ్చారు. ఆయన కూర్చున్నారు. నేను ఉన్నాను. నాకు అలాగే బాధ కలుగుతుంటే ఇప్పుడు ఏం చేయను ప్రభా, నాకు సహాయం చేయి. అక్కడే మా అమ్మ చనిపోయింది, హాస్పిటల్కి వెళ్తాను, నాకు సహాయం చేయి ప్రభు, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను తట్టుకోలేను, నేను అలాగా నాకు ధైర్యం కావాలి ప్రభు అన్నప్పుడు ఒక పాట అప్పుడు రాస్తాను. ఎప్పుడంటే పాడండి. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా అడుగేయలేనయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా అడుగేయలేనయ్యా. పరిశుద్ధాత్ముడా పరలోకమందున్న తండ్రివే, పరిశుద్ధాత్ముడా పరలోకమందున్న తండ్రివే, మహిమను విడిచి మదిలోకొచ్చి నివసిస్తున్నావే, నీ మార్గంలో స్థిరముగా నన్ను నడిపిస్తున్నావే. అణువు కాని వేళ, ఎవ్వరు కానరాని వేళ, ఎటు చూచిన సాయం శూన్యమాయనే. అణువు కాని వేళ, ఎవ్వరు కానరాని వేళ, ఎటు చూచినా సాయం శూన్యమాయనే. ఎక్కడో నా లోపల వినిపించినే నీ స్వరము, అల్పమైన నా ప్రాణం తెప్పరిల్లినే యేసు. ఎక్కడో నా లోపల వినిపించినే నీ స్వరము, అల్పమైన నా ప్రాణం తెప్పరిల్లినే యేసు. నీవు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా అడుగేయలేనయ్యా. ఒంటరైన వేళ, భారం పెరుగుతున్న వేళ, అలసటతో దేహం కదిలిక తగ్గిపోయేనే. ఒంటరైన వేళ, భారం పెరుగుతున్న వేళ, అలసటతో దేహం కదిలిక తగ్గిపోయేనే. జాలి కలిగిన దేవా నన్ను చేరదీసినావే, నా చెయ్యి పట్టి నీతోనే నడిపించుచున్న నా యేసు. జాలి కలిగిన దేవా నన్ను చేరదీసినావే, నా చెయ్యి పట్టి నీతోనే నడిపించుచున్న నా యేసు. ఇది మా అమ్మగారు చనిపోయి ఆవిడ అలాగ ఉందండి హాస్పిటల్లో బెడ్ మీద. మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని ఉండలేకపోతున్నాను, కానీ ఆ సమయంలో నా దేవుడిని గుర్తు తెచ్చుకుంటే నా దేవుడు నాకు సహాయం చేశాడు, శక్తిని ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, చాలా ఆదరణ ఇచ్చాడు, చాలా ధైర్యం ఇచ్చేసాడు. ప్రభువు సహాయం చేశాడు. అమ్మ దేవుడి దగ్గర వెళ్ళిపోయింది కదా,
దేవుడి కంటే మరొక మంచి స్థలం ఇంకోటి ఏం లేదు కదా అని దేవుడు ధైర్యం ఇచ్చాడు. చక్కగా ప్రభుని మళ్ళీ ఆరాధించుకున్నాను, స్తుతించుకుని ఈ పాట అప్పుడు రాశాను. ఇది జరిగిన తర్వాత తమ్ముడు అప్పటికే తమ్ముడేమో వైజాగ్ హాస్పిటల్లో ఉన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో. వాడిని ఇక్కడికి తీసుకురావాలి, వాళ్ళకి విషయం చెప్పలేదు. ఫోన్ చేశాను, అర్జెంట్గా బయదలు వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి అన్నాను. వాళ్ళు రాజమండ్రి వచ్చే వరకు ఏం చెప్పలేదు వాళ్ళకి. ఆ సమయంలో ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికి మేము ఇంటి దండంగా మాకు స్థలం ఉందని చెప్పిన స్థలం అమ్మేసాను. అప్పుడు రాజేష్ గారు ఒక ఆయన అది కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఆ రోజు స్లాబ్ అనమాట, పైన స్లాబ్ వేస్తున్నారు ఆయన. ఇప్పుడు అమ్మగారు ఇక్కడ రావాలి, ఇప్పుడు అమ్మగారిని ఇక్కడ తీసుకురావాలంటే ఇక్కడ వీళ్ళకి పనికి ఆటంకం. ఏం చేయాలి, వీళ్ళ పని ఆగకూడదు. అమ్మగారు వస్తే పని ఇక్కడేమో ఇబ్బంది అయిపోద్ది. అక్కడ చాలా చూపు. అక్కడ డాక్టర్ గారిని అడిగాను, కాసేపు ఉంచండి డాక్టర్ గారు అడిగాము. నాతో పాటు రాంబాబు ఉన్న తమ్ముడు ఉన్నారు, ఇద్దరం కలిసి నిలబడ్డాం, అడిగాం. కాసేపు టైం తీసుకున్నారు. ఈ లోపల ఇక్కడ స్లాబ్ అయిపోయింది. అమ్మగారు స్లాబ్ అయ్యగానే అమ్మగారు తీసుకుని ఇంటికి రాగానే అప్పుడు బంధువులందరూ చేరుకుని అప్పటికి దేవుని సహాయం అండి, అంతే, ఏం కాదు. అందరి మధ్యలో ఉన్నాం. ప్రభు మహిమకరంగా జరగాలి, ఏం జరిగినని. బ్రతకటి క్రీస్తు ఇంకేంటి మనకి, ఎవరో అన్యాచారాలు చెప్పుకోవచ్చు, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పుకోవచ్చు. ఏ అన్యాచారాలకు ఒప్పుకోలేదు. నా బంధువులందరినీ ఒప్పించుకున్నాను, ఎవరు నా మాటకు కాదనలేదు. ఏ విధమైన అన్యాచారాలు చేయకుండా. మా ఏరియాలో ఎవరైనా చనిపోతే జుబులా వేసి తీసుకెళ్తుంటారు. ఒకటి చెప్పాను, దేవుడి చిత్తం, దేవుడు ఎవరిని పంపిస్తారు. మా బంధువులు చెప్పారు, జువ లేకపోతే ప్రజలు రారని చెప్పారు. అలా కాదు, దేవుడు తీసుకొస్తాడులే, ఏం కాదులే అని చెప్పి మా వాళ్ళు ఒప్పించుకున్నాను. మా అమ్మగారు చనిపోయినప్పుడు వాక్యానుసారంగా అమ్మని అప్పటికప్పుడు అలా తీసుకెళ్ళి సమాధి చేయడం జరిగింది. కానీ దేవుని కూడా బట్టి ఎవ్వరూ మమ్మల్ని అన్యాచారాలు చేయలేదని, వ్యతిరేకించలేదు, జువలేదని మా ప్రజలు ఎవరు ఆగలేదు. అందరూ వచ్చారు, అందరూ సహకరించారు. దీని అందరికీ కారణం దేవుడు. ఇలా తమ్ముడు వచ్చాడు. తర్వాత నా విశ్వాసం, నా నమ్మకం దేవుళ్ళలో మీరు నిలిచిన కారణం బట్టి, స్నేహితులు ప్రార్థన, అందరూ ప్రార్థన బట్టి తమ్ముడు చనిపోతాడు అనుకున్నవాడు మరలా ఆ దేవుడు సహాయం సమృద్ధిగా దేవుడిని మహింపరిచాం. తమ్ముడు బాగుపడ్డాడు, తను కొన్ని విధాలా బాగుపడిపోయాడు. ఇదివరకు త్రాగుబోతూ, కానీ అమ్మ చనిపోయిన తర్వాత మేము దేవుని నిలబడిన తర్వాత ఎంత దేవుని నిలబడ్డామో, దేవుని పట్ల విశ్వసించాం, దేవుడిని మహింపరిచాం. దేవుడు మా హృదయవాంఛ కలిగిన వాడు, మా తమ్ముడిని స్వస్థపరిచాడు, మా తమ్ముడిని పరిపూర్ణంగా మార్చాడు. వాడు ఒక మంచి మారుమనసు పొందిన వ్యక్తికి ఈరోజు సమాజంలో తిరుగుతున్నాడు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు. ఒకప్పుడు మా తమ్ముడు నేను జేసీబీ ఆపరేటర్నే వదిలిపెట్టి సేవకు వచ్చాను. మా తమ్ముడు జేసీబీ ఆపరేటర్, మంచి వర్కరు, మంచి డబ్బులు సంపాదిస్తాడు. అన్నీ పాడు చేస్తాడు, ఇల్లు పాడు చేసుకున్నాడు, ఇల్లుని బాగు చేయించుకోలేదు, భార్యకి మంచి భర్తగా లేడు, ఇంటికి మంచి కుమారుడు లేడు. కానీ మేము ఆధ్యాత్మిక నిలబడి దేవుని అడుగులు వేసాం. ప్రభు తన పని తయారు చేసాడు. ఈరోజు ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో అంత రెట్టింపు ప్రభు మమ్మల్ని సంతోషపెడుతున్నాడండి. ఎలా చెప్పమంటారా, కనీసం మా తమ్ముడు వాడు చేతులతో జతబట్టలు కొనుక్కునేవాడు, బండి కొనుక్కుని గట్టిగా ఒక నెల తిప్పేవాడు, మళ్ళా త్రాగుడికి దాన్ని తాకట్టు పెట్టేసేవాడు, వదిలేసేవాడు. అలాంటి వాడు ఈరోజు నిజంగానండి సొంతంగా జేసీబీ కొనుక్కొని అతను ఒక వాండర్ అయ్యి అతను ఒక సొంతంగా జేసీబీ తిప్పుతున్నాడు, కుటుంబం అంతటిని పోషిస్తున్నాడు, కుటుంబానికి ఎంతో దగ్గర అయిపోయాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుడు అంత మేలు మా తమ్ముని పట్ల చేశాడండి. చాలా చాలా సంతోషం అండి. ఎంత వచ్చింది తనకి జాండీస్? 60 పాయింట్లు వస్తుందండి. 60 పాయింట్లు అసలు ఎలాగా పాసిబుల్ అవుతుందండి? కానీ దేవుడు నిజంగా ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పడానికి దేవుడు అద్భుతం చేశాడు. నిజంగా నార్మల్ అవ్వడం మాకంటే ఎక్కువ మీరే బాగా ఆనందిస్తారు, ఎందుకంటే మీ ప్రార్థనకి జవాబు వచ్చింది, మీ దుఃఖానికి ప్రతిగా దేవుడు గొప్ప ఆనందాన్ని నాట్యాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం అండి. తమ్ముడిని స్వస్థపరిచిన దేవునికి చాలా వేలాది స్తోత్రాలు, స్తుతులు. అయితే మీరు ఇన్ని పాటలు రాశారు కదా, మీ పాటలు ఇప్పటివరకు కొన్ని విన్నారు చూస్తున్నటువంటి వీక్షకులు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అవన్నీ ప్రభు చిత్తంలో అనేక మందికి అందుబాటులోకి వచ్చును గాక. అయితే ఈ జనరేషన్లో చాలా రకాల పాటలు వస్తున్నాయి. ఈ మధ్యన పాటల ద్వారా ఫేమస్ అవుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అందరూ కాదండి, కొంతమందిని చూస్తుంటే ఈ పాటలు చాలా బాగున్నాయి అతని పాటలు అనుకుంటాం. తీరా వాళ్ళ తర్వాత వాళ్ళ సేవా విధానం మనం చూస్తున్నప్పుడు అయితే ఒకటి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం, లేదా కొంత లోకానుసారంగా ఉండడం. కొంతమంది అతను పాటలు బాగానే ఉంటాయి కానీ అతని లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటివి విన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అయితే నిజంగానే ప్రతి పాటలోనే కూడా దేవుని యొక్క సహాయం ఓకే అండి, కానీ దేవుని సహాయం ఉందనే విషయం మర్చిపోతున్నారు. ఓకే, అంతే, ఈ విషయం ఏం కాదు. ఎందుకంటే దేవుడు సహాయం ఆ పదాలైనా లేకపోతే ఆ మాటలను ఎక్కడే అండి, ఆయన మేలులు, ఆయన కార్యాలు, ఆయన వాక్యం నుంచి తీసుకోవాలి ప్రతి ఒక్కరిని. అవునండి,
దేవుని సహాయంతోనే ప్రతి ఒక్కరు పాటలు రాస్తున్నారు. ఎస్. కానీ దేవుడు సహాయం చేస్తున్న విషయం మర్చిపోయి మనం ఎవరికి పాడుతున్నాం, ఎందుకు పాడుతున్నాం, ఈ పాటలు ఎవరై, ఓకే. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే ఏ కోశాన కూడా అతిశయించవలసిన పరిస్థితి మనకు ఎవరికి ఉండదు. ఓకే. మనం ఎవరు అతిశయించడానికి వీల్లేదు. సమస్తము దేవునికే మహిమ రావాలి తప్ప. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన ఘనతల కోసం, ప్రత్యక్షల కోసం వెళ్ళిపోయి కొంత వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ పాటను కూడా విమర్శిస్తున్నారు. అవునండి. అంతే తప్ప వాళ్ళ పాటల్లోనే అయితే ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఓకే. వాళ్ళ ప్రవర్తనే దేవుని పాటలను కూడా, మంచి పాటలను కూడా కొంతమంది హేళనగా చేయడానికి కారణం అవుతుంది. దేవుని మహింపరిచేవాడు ఎప్పుడు కూడా దేవుడినే మహింపరుస్తాడు. దేవుని ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. అది ఏనాడు కూడా ఇది నాదనుకోడు. ఓకే అండి. తను కనపడి తను గొప్పలు చెప్పుకున్నాడంటే ఆటోమేటిక్గా తను పొగడపడుతున్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమను వాక్యం చెప్తుంది. అవునండి. శ్రమ పడతారు, ప్రభునామాన్ని కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళని బట్టి అవమానం వస్తుందని. ఓకే సార్, చాలా విలువైన సంగతులు మాతో పంచుకున్నారు. ఇప్పుడు చివరిగా ర్యాపిడ్ ఫైర్ అంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు 1 వర్డ్ లేదా 1 లైన్లో ఆన్సర్ చేయాలి. ఓకేనండి? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, మీరు రాసిన పాటల్లో ఒక్క పాట సెలెక్ట్ చేసుకోమంటే ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ప్రతి పాట దేవుని మహింపరిచే పాటలు ఉంటాయి. అందులో ఒక పాట, ప్రాణమున్నంత వరకు ఆరాధిస్తానయ్యా, చివరికి నీలోనే మరణిస్తానేసయ్యా. మా కోసం లాస్ట్లోనైనా పాట పాడాలి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, మీ సేవ బాగా జరగడానికి రీజన్ ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సత్యం తెలుసుకున్నాను, దాంట్లో నిల్చుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ క్వశ్చన్, బైబిల్లో మీకు బాగా నచ్చిన వ్యక్తి, మీ ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తారు? దావీదు. ఎందుకంటే పాటలు బాగా రాశాడనా? కాదు కానండి, ఆయన తను ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభుని ఆరాధించాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ బుక్ ఏంటంటే ఏం చెప్తారు బైబిల్లో? అపోస్తుల కార్యగ్రంథం. ఎందుకండి? అందులో సేవకులు వాళ్ళ పడిన కష్టాలు పరిచర్య చేసే విధానం, శక్తితో దేవుని ఆత్మతో పరిచర్య చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు అంటే మండల ఫెలోషిప్లని లేదా ఫెలోషిప్లు ఉంటాయి కదండి, చాలామంది సేవకులతో ట్రావెల్ అయ్యి ఉంటారు కదా, వీళ్ళ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా, లేదా వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే అండి, అన్నీ మాకు తెలుసు, మాకు ఎవరో చెప్పక్కర్లేదు అనే భావంతో ఉన్నారు. ఎవరు కూడా వాక్యము ఇది చెప్పట్లేదు కదా, దీన్ని మానేసుకుందాం అని ఎవరైనా చెప్పినా వినట్లేదు. నేర్చుకునే స్వభావం లేదంటారు? లేదండి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సంగతులు చెప్పారు. అయితే ఆఖరిగా ఒక క్వశ్చన్, ప్రజెంట్ కొత్తగా ఎవరైతే సేవకు వస్తున్నారో లేదా ఆల్రెడీ సేవ చేస్తున్న కొంతమందికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఆత్మీయంగా మనం ఎదుగుతూ, సేవకులు ఎదుగుతూ, దేవుడితో మన సహవాసం ఎలా ఉండాలనుకుంటున్నామో మన సంఘం అదే సహవాసం కలిగి ఉండాలని గురి ఎప్పుడు మర్చిపోకూడదు. ఎస్ సార్, నిజంగా మంచి విషయాలు చెప్పారు. ఒక సేవకుడు ఆత్మీయంగా ఉంటేనే తన సంఘాన్ని ఆత్మీయంగా నడిపించగలడు. దేవునితో సహవాసం లేకుండా ఇతరులకి దాని గురించి చెప్పిన ప్రయోజనం ఉండదు కదా. మీ పాటలు ఇంకా అనేక మందికి వినిపించబడాలని కోరుకుంటూ, చివరిగా ఇందాక మీరు ఒక ఫేవరెట్ సాంగ్ ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పారు కదా, ఆ పాట మా కోసం పాడితే ఇంతటితో ఈ పాడ్కాస్ట్ ముగించుకుందామండి. తప్పనిసరిగా అండి. ప్రాణమున్నంత వరకు ఆరాధిస్తానయా, చివరకు నీలోనే మరణిస్తానేసయ్యా. ప్రాణమున్నంత వరకు ఆరాధిస్తానయా, చివరకు నీలోనే మరణిస్తానేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన, నా తోడు నీవే నా యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన, జీవాధిపతి అయిన యేసయ్యా. ప్రాణహాని సంభవించిన పాడే నాకు సిద్ధమైన, పదిలముగా పాట పాడుచు పరమునితో ఉందునేసయ్యా. ప్రాణహాని సంభవించిన పాడే నాకు సిద్ధమైన, పదిలముగా పాట పాడుచు పరమునితో ఉందునేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన, నా తోడు నీవే నా యేసయ్యా.
ఆరాధన నీకే ఆరాధన, జీవాధిపతి అయిన యేసయ్యా. థ్యాంక్ యూ అండి. చాలా విలువైన సంగతులు మరి ఈ పాడ్కాస్ట్ ద్వారా మాతో పాటు మా వీక్షకులకు కూడా మీరు అందజేసిన విధానాన్ని బట్టి మరొకసారి మీకు చాలా థ్యాంక్స్ అండి. మేము పిలవగానే వచ్చి మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు మా క్రిస్టియన్ పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ తరపున మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను కూడా మీతో కలిసి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని నేను చాలా సంతోషపడుతున్నాను. మీతో కలిసి దేవుని పరిచయంలో ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికే మహిమ. ఆమేన్. థ్యాంక్ యూ.